ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయడం అనేది ఒక వరం. శాపం ఏంటంటే ప్రిడిక్ట్ చేసిన ఫ్యూచర్‌ని ఎవరికైనా జనానికి చెప్తే నమ్మరు. మన తెలుగు రాష్ట్రాలు డెడ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోతాయి అని మీరు 15 ఇయర్స్ బ్యాకే చెప్పారు. మా బతుకులు ఇప్పటికంటే బాగున్నాయని ఒక్కళ్ళు భారతదేశంలో చెప్తారో నేను ఛాలెంజ్ చేస్తాను. ప్రజల మనసులోంచి కాంగ్రెస్ పార్టీ తుడిచిపోయింది. నాకు అధికారం ఇస్తే చాలని వచ్చే తరం మీద భారాన్ని మోపి సంపాదించే శక్తిని పెంచకుండా దేశాన్ని దివాలా చేస్తున్నాయి. మన విద్య పరమ చండాలంగా ఉన్నది. ఏం చేయాలో అర్థం కాక నాకు తర్వాత తెలిసింది నిఘా పెట్టారు నా మీద. సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక టాపిక్‌ని స్కిప్ చేసేసి మీరు ఇంట్లో చదువుకుని రండమ్మా అని చెప్పి. మన దేశంలో విద్య లేదు, విద్య ఉన్నట్టు నటిస్తున్నాం, భ్రమింపజేస్తున్నాం. బట్టి పట్టడం, కాపీ కొట్టడం. ఆ చదువురాని మెకానిక్కి బీటెక్ చేసిన మెకానిక్ ఇంజనీర్ కంటే ఎక్కువ తెలుసు. మరి ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రైవేటైజేషన్ చేస్తున్నందుకు గవర్నమెంట్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇవాళ పొరపాటున హైదరాబాద్లో భూమిని కొంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు? నేను పిలిచి చివాటేసి బుద్ధంగా గాడిదలారా. పరిపాలన యంత్రాంగం అంటే వాళ్ళు మాట చెప్తే మాట మీద నిలబడతారన్న విశ్వాసం ఉండాలి. మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటే నష్టపోయేది మన దేశం. పెద్ద పొరపాటు చేశారు. లెట్ దెమ్ పే ద ప్రైస్. సార్, మా రెండు పార్టీలు ఇట్లా ఉన్నాం మేము. మీకు ఎవ్వరికి మేము సందేహం. రెండు పార్టీలు బలంగా పాతుకుపోయినప్పుడు మూడో పార్టీకి ఓటు వేయలేరు. వాళ్ళని బికారులుగా మార్చి వదిలేస్తే అంతకంటే దారుణం ఇంకా ఉంది. ప్రైవేట్ సెక్టర్ అంటే దుర్మార్గులది. నేషనల్ ఆఫీసులో దేశాన్ని దోచుకునేవాడు. గవర్నమెంట్ అంటే చాలా పవిత్రమైనది. నేను పిచ్చి భ్రమలు ఉండేది. ప్రైవేట్ రంగం వాళ్ళు దుర్మార్గులు దోచేసుకుంటున్నారు లాభాపేక్ష కోసం డబ్బంతా. లంచాలు మింగేసి మనం అణిచేస్తే అది పవిత్రమైందా? నిన్ను సాక్రిఫైస్ చేశాను సార్. Again, logic, evidence, best practices, your own experience. Anything else, nonsense. వన్ డేకి సీఎం అయితే ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు? మరుక్షణం రాజీనామా చేస్తాను. ఎంబీబీఎస్ చదివి ఒక డాక్టర్ ప్రొఫెషన్ నుండి సివిల్ సర్వీసెస్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా మనందరికీ సేవలు అందించి ఆ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి అరే ఇలాంటి పొలిటీషియన్ కదా మనం చూడాలనుకునేది అనుకునే ఒక వ్యక్తిగా మనందరికీ గుర్తుండిపోయి ఇప్పుడు మనందరి ముందు గవర్నమెంట్ మీద అండ్ డెవలప్మెంట్ మీద రీసెర్చ్ చేస్తూ మన ముందుకు వచ్చారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మై ప్లెజర్ తేజ. ప్లీజ్ టు హ్యావ్ యూ. థ్యాంక్ యూ. సార్, మేమందరం మిమ్మల్ని ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి అనుకుంటాం. ఎందుకంటే మీరు గ్రీక్ మైథాలజీలో కసాండ్రా కాంప్లెక్స్ అని ఒకటి ఉంది సార్. కసాండ్రా గురించి మీరు వినే ఉంటారు. ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను. కసాండ్రాకి గ్రీక్ మైథాలజీలో ఒక వరం ఉంది సార్. వరం ఏంటి అంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం అనేది ఒక వరం. అలాగే దాంతోపాటు ఒక శాపం కూడా ఉంది. శాపం ఏంటంటే ప్రిడిక్ట్ చేసిన ఫ్యూచర్ని ఎవరికైనా జనానికి చెప్తే నమ్మరు. సో దిస్ ఇస్ కాల్డ్ కసాండ్రా కాంప్లెక్స్ గ్రీక్ మైథాలజీలో. సో మాకు ట్విట్టర్లో కానీ రెడిట్లో కానీ మేము చూసినప్పుడు మిమ్మల్ని అందరూ కసాండ్రా కాంప్లెక్స్ ఉంది మీకు అంటారు అనమాట. సో అలాగా మన తెలుగు రాష్ట్రాలు ఒక 15 ఇయర్స్ బ్యాక్ మీరు చెప్పారు ఇది. మన తెలుగు రాష్ట్రాలు డెడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతాయి, అలాగే ఎకానమీ అనేది చాలా వెనక్కి వెళ్ళిపోతుంది అని మీరు 15 ఇయర్స్ బ్యాకే చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ జనం వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు నిజంగా ప్రాక్టికల్గా చూస్తుంటే పట్టించుకోవడం కాదు, నమ్మాల్సి వస్తుంది. సార్, అంతటి విజన్ ఉన్న మీరు 46 ఇయర్స్ నుంచి గవర్నమెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఒక ఫెరారీ విజన్ని, ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్ అయ్యే ప్లాన్ని ఫ్రీగా సైకిల్ ఇస్తే చాలు అనుకునే మన ఓటర్స్కి అర్థం చేయించలేకపోయారు. ఇందులో మీరు ఎలా వెనకబడ్డారు? మీరు ఒక బ్యాడ్ సేల్స్ పర్సన్ అయిపోయారా, లేదా మాస్ మైండ్ సెట్కి కనెక్ట్ అవ్వలేకపోయారా? బ్యాడ్ సేల్స్ పర్సన్ కావచ్చు, కానీ దాన్ని పక్కన పెట్టేస్తే ఇందాక మీరు అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది ఉదాహరణకి. నేను ఒక్కడే గొంతెత్తింది. నేను ఎప్పుడు రైతుల పక్షపాతని. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నీటిపారుదల కోసం, ఇరిగేషన్ కోసం అని చెప్పని ఒక్క జిల్లాలో 2.5 సంవత్సరాలు 2 లక్షల ఎకరాలు నీటిపారుదల ప్రజలు తీసుకొచ్చారు. నేను కాదు, ప్రజలకు అవకాశం ఇచ్చాను. ప్రజలు బ్రహ్మాండంగా చేసుకున్నారు. చాలా తక్కువ ఖర్చుతో, ఎకరా 2,000 రూపాయల ఖర్చుతో. ఆనాడే చెప్పాను నేను, 5-6 లక్షలు ఒక్కొక్క ఎకరా ఖర్చు పెట్టి 7-8 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం చేసి ఈ డబ్బులు బ్యాంకులో వేస్తే వచ్చే వడ్డీ లాభం ఎక్కువ, మనం అప్పుల భారణ పడిపోతాం అని చెప్పని వినలా. ఇప్పుడు తిరిగ్గా బాధపడుతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడలేదు, ఎందుకంటే అయిపోయిన తర్వాత దొంగల బడ్డ 6 నెలల కుక్కల మురితే ఉపయోగం ఉంది. కానీ మీరన్న ప్రశ్నకి వ్యక్తిగతంగా సార్ నాకున్న బలాలో లేకపోతే బలహీనతలు పక్కన పెట్టేద్దాం. ప్రజలకు ఆబ్వియస్గా మీరు అన్నట్టుగా కొన్ని విషయాలు చెప్పడం మనం అనుకున్నంత రీతిలో చేత కావటం లేదు, అది ఒప్పుకుందాం, పక్కన పెట్టేద్దాం. కానీ మానవ సమాజాన్ని చూసినట్టయితే కొందరు దూరదృష్టితో ఆలోచిస్తారు.
ఎవిడెన్స్ అండ్ లాజిక్. కళ్ళెదురుగా కనిపిస్తుంది అసలు. నా దగ్గర ఏమీ భూత వైద్యం లేదు, జ్యోతిష్యం లేదు. ఎవిడెన్స్ అండ్ లాజిక్. కసాండ్రా లాగా జ్యోతిష్యం చెప్పేది కాదు ఇది. కళ్ళకి కనిపిస్తుంది. లాజిక్ ఉంది, ప్రపంచానుభవం ఉంది. మనం ఒక్కళ్ళం కాదు ప్రపంచంలో ఉంది. మన ముందు చాలామంది ఇలాంటివి చేశారు కదా. మన దేశంలో అనుభవం ఉంది, మన సొంత అనుభవం ఉంది. ఇవి జోడించి కొందరు ఒక దారి చూపెట్టగలుగుతారు. 100కి 90 పాళ్ళు మానవ సమాజం లాజిక్తో నడవదు, అనుభవంతో నడుస్తుంది, ఎక్స్పీరియన్స్తో. ఈ లాజిక్తో నడిచేటువంటి ద్రష్టలకి అనుభవంతో నడిచే సమాజానికి ఎప్పుడు అంతరం ఉంటుంది. టెక్నాలజీ విషయంలో త్వరగా వచ్చేది, ఎందుకంటే దాని బెనిఫిట్. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉందనుకోండి, సంవత్సరాల్లో వచ్చేసింది. మొట్టమొదటిసారి మొబైల్ ఫోన్ నేను బ్రిటన్లో చూసినప్పుడు ఆశ్చర్యపోయాను, అసూయపడ్డాను. అరే ఇంత అద్భుతం అందరికీ అందుబాటులో ఉంది. మన డ్రైవర్ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది, పార్కింగ్ ఎక్కడ చేశానని చెప్పి వెంటనే వచ్చేస్తున్నాడు, లేకపోతే మనకి ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాం. అసూయ ఏమిటి, నా దేశంలో మామూలు ఫోన్లు లేవు, మొబైల్ ఫోన్లు ఎప్పుడు వస్తాయని చెప్పని వచ్చేసినాయి చాలా వేగంగా. కాబట్టి టెక్నాలజీ వేగంగా వస్తుంది, కానీ వ్యవస్థను గురించి అర్థం చేసుకోవటం, మన మనస్సు మారటం, దానికి తగ్గట్టుగా విధానాలు రూపొందించడం చాలా అరుదుగా వెంటనే జరుగుతుంది. ఇది మానవ సమాజంలో ఈ అంతరం అనివార్యం. దానికి మనం సిద్ధపడాలి. నేను లోక్సత్తోద్యమం ప్రారంభించాక అధికారి నుంచి ఇక్కడ నేను రాజకీయంలోకి వచ్చాను కాదు. అసలు రాజకీయంలోకి రావాలని ఆలోచన కూడా నాకు లేదు. ఈ వ్యవస్థని మార్చడం కోసం సమాజాన్ని ఎలా తయారు చేయాలని చెప్పనేది లోక్సత్తా ఉద్యమాన్ని ప్రారంభించాం. చాలా మార్పులు తీసుకొచ్చాం దేశంలో. 4 రాజ్యాంగ సవరణలు, 7 చట్టాలు, ఒక 5-6 పెద్ద పెద్ద జాతీయ స్థాయి విధానాల్లో మార్పును తెచ్చాం. కానీ దేశ అవసరాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. మనం చేసింది మిగతా వాళ్ళతో పోలిస్తే చెట్లు చోట ఆదం చెట్టు మహావృక్షం కాబట్టి బ్రహ్మాండంగా అనిపించవచ్చు, కానీ నాకు ఆ భ్రమలు లేవు. మనం చేసింది చాలా తక్కువ, కాబట్టి మిగతా వాళ్ళు మరీ తక్కువ చేస్తున్నారు. అది చేయాల్సింది చాలా ఉంది. అప్పుడు రాజకీయ పార్టీ పెట్టాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ప్రారంభించినప్పుడు 5 ఏళ్లలో దేశం మారిపోతుందని కళ్ళగన్నాం. 5 ఏళ్లలో అద్భుతాలు జరగవు. సంపద ఒక్కసారి రాదు, అందరూ ధనికులు గారు, అందరూ అది కాదు. దానికి కావాల్సిన గాడి ఏర్పడుతుంది, ఆ వ్యవస్థ ఏర్పడుతుంది. దానికి ఏది అవరోధం లేదు. లాజికల్గా 5 ఏళ్లలో ఇంకా సంవత్సరంలో చేసేయచ్చు. కాబట్టి 5 ఏళ్లలో జరుగుతుంది అనుకున్నాను. అనుభవం నేర్పిన పాఠం మీతో చెప్పింది, నాకు అనుభవం నేర్పింది పాఠం. లాజిక్తో సమాజాలు మారవు, ఎవిడెన్స్తో మారవు, ఇతరుల అనుభవంతో ఎక్కువ మారవు. మన అనుభవం డక్కాముక్కీలు తిని నష్టపోయి కన్నీళ్లు కార్చి కళ్ళు తెరుచుకుంటా అప్పుడు అని అర్థమైంది. 5 ఏళ్ళు అనుకున్నది ఇప్పుడు 50 ఏళ్ళని నాకు అర్థమైంది. 30 ఏళ్ళు పూర్తయినాయి నాకు దాదాపుగా. దీన్ని 29 సంవత్సరం ఇది, 30 సంవత్సరం ఇది. బహుశా ఇంకొక 20 ఏళ్ళు అవసరం అవుతుంది. నా తరం చూడకపోవచ్చు, మీ తరం దాన్ని చేసుకుంటుంది. దానికి దారి వేయటం మా బాధ్యత. దానికి అంటే ఆ చేంజ్ వస్తుందంటారు? 100%. ఒక్కసారి నేను మిమ్మల్ని కానీ ప్రేక్షకులు కానీ నేను అడుగుతున్నాను, మనం ఏదో చూసి చుట్టూ అంతా గందరగోళంగా ఉంది, అంతా చండాలంగా ఉంది. మీ ప్రశ్నలో కూడా ఆ భావం అనుకున్నది జరగట్లేదు, నా ఆవేదన, కొంచెం నిర్లిప్తత, కొంచెం కోపం, కసి ఉన్నాయి. ఈ పక్కన పెట్టండి. 30 ఏళ్ల క్రితం మీరు పుట్టినప్పుడు, లేకపోతే మీరు స్కూల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక్కసారి మీ తల్లిదండ్రుల్ని, వారి తల్లిదండ్రులను అడగండి. ఈ 30 ఏళ్ల క్రితం మా బతుకులు ఇప్పటికంటే బాగున్నాయని ఒక్కళ్ళు భారతదేశంలో చెప్తారో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్కళ్ళు చెప్తారని ఛాలెంజ్ చేస్తున్నాను. అనుకున్నంత జరగటం లేదు, అనుకున్నంత వేగంగా జరగటం లేదు. దేశం నాశనం అయిపోయింది, అంతా అల్లకల్లోలం అయిపోయింది, చండాలంగా ఉంది. మనం చూడాల, మన కళ్ళతో కనిపించేటి మార్పుని, మన జీవితాల్లో వచ్చే మార్పుని మనం చూడాల. రాజకీయం కుళ్ళింది, 30 ఏళ్ల క్రితం చెడిపోయింది. అందుకని నేను ఈ ఉద్యమంలోకి వచ్చాను. ఇప్పుడు ఇంకా కొన్ని రకాలుగా రాజకీయం మరింత చెడింది, కొన్ని రకాలుగా, అన్ని రకాలు కాకపోయినా కూడా అది వాస్తవం. కానీ రాజకీయం ఒక్కటే కాదుగా, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, మన జీవితంలో మరి గౌరవప్రదమైన జీవితము, మనకు అవకాశాలు, ఇలా మొత్తం స్థూలంగా చూసినట్టయితే మానవ సమాజం ఎప్పుడు కూడా పైకే వెళుతుంది. అందులో మనలాంటి బలమైన నాగరికత ఉంది, సమాజంలో బోళ్ళు బలాలు ఉన్నాయి బలహీనలతో పాటు. కాబట్టి నిరాశకి తావులేదు. అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు, కానీ ఇది జరగదని చెప్పి అనుకోవటం కానీ, లేకపోతే జరగడం లేదనుకోవటం కానీ, జరగటం లేదనుకుంటే వాస్తవాన్ని చూడలేదు, జరగదనుకుంటే అనవసరంగా నిరాశకు గురవుతున్నారు. రెండు కరెక్ట్ కాదు. రైట్ సార్. సార్, బిఫోర్ ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్, చిన్నప్పుడు మీరు 2006లో లోక్సత్తా పార్టీ ఫామ్ అయింది.
అప్పుడు 96లో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాను. 10 ఏళ్ల పాటు ఉద్యమం చేసి చాలా ఫలితాలు సాధించాక, 10 లక్షల మందిని సంఘటితం చేశాక, ప్రధానంగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోను, ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, మరికొన్ని ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున చేశాక, కొన్ని పెద్ద ఫలితాలు సాధించాక, మౌలికమైన మార్పులు వీళ్ళకి సిద్ధంగా లేరు. జనంలో 10% కనీసం ఓట్లు వేస్తే దీనికోసం సిద్ధంగా ఉన్నారో యువత, పట్టణీకులు, కాస్త ఆలోచించేవాళ్ళు అని చెప్పిన మధ్యతరగతి వర్గాలు అని బలంగా కనిపిస్తే ఈ పార్టీలు కదులుతాయనే ఉద్దేశంతో పార్టీ పెట్టాం. 10% రాలా. నగరాల్లో వస్తుంది, హైదరాబాద్లో వస్తుంది, కానీ మొత్తం మీద నిలకడగా 10% కనిపించలేదు. కాబట్టి ఆ మార్గం ప్రస్తుతానికి పనికిరాదు. రైట్. కానీ లక్ష్యం మారలేదు, వాహనం మారిందంతే. రైట్. సో, పార్టీ మీరు పెట్టినప్పుడు నేను స్కూల్‌లో చదువుకుంటున్నాను యాక్చువల్‌గా. అప్పుడే కరెక్ట్‌గా 10థ్ ఇంటర్మీడియేట్ అలా ఉన్నాననమాట. మా ఇంట్లో వర్క్ చేసే మెయిడ్ ఎలక్షన్స్ వచ్చాయి. కరెక్ట్‌గా అప్పుడే ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరికేస్తున్న ఓటంటే ఏదో ఒక పార్టీ పేరు చెప్పిందనమాట. మా నాన్నగారు బేసిక్‌గా ఏంటి అంటే లోక్ సత్తా పార్టీకి, ఆ పార్టీకున్న వాల్యూస్‌కి, విలువలకి మీకు ప్రత్యేకంగా చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. అందువల్ల ఏంటంటే మా మెయిడ్‌ని, వాళ్ళ ఆయన్ని మేము దగ్గరుండి పోలింగ్ బూత్‌కి తీసుకెళ్ళి పార్టీ సింబల్ చూపించి ఇది విజిల్‌కెయ్యాలి కంపల్సరీ అని చెప్పి మేము దగ్గరుండి వేయించొచ్చామనమాట. పాపం ఆమెకు వచ్చే డబ్బు పోగొట్టుంటారు మీరు. తీసుకునే డబ్బులు అందరూ అదే కదా సార్ చేసేది. అందరు వచ్చేదంతా తీసుకుని ఎవరికి ఇష్టం కావాలంటే వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. చేస్తున్నారు. సో 2006లో లోక్ సత్తా పార్టీ ఫామ్ అయింది. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఫామ్ అయింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఫామ్ అయినప్పుడు అది ఒక పాలసీ ఏంటి అంటే బిఫోర్ ఎలక్షన్స్ ఒక బిస్కెట్ ఇచ్చి జనానికి నేను గవర్నమెంట్లోకి వచ్చాక నీకు పిజ్జాకి సరిపడా డబ్బులు, లేకపోతే పిజ్జాకి సరిపడా డబ్బులు సంపాదించుకొని డెవలప్మెంట్ చూపించడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ. అలాగే మీరు కూడా ఒక స్మాలర్ చంక్ ఇనీషియల్గా జనానికి ఇచ్చి వన్స్ గవర్నమెంట్లోకి వచ్చాక మేజర్ చంక్ అనే డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఎందుకు చూపించలేకపోయారు సార్? అంటే కొందరు చెప్పేది నాకు కొంచెం తెక్కెక్కువని, మరి ప్యూరిటనిజం అని చెప్పని. బహుశా కొంత వాస్తవం కావచ్చు, అది పక్కన పెట్టేద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీలో చాలామంది నా సహచరులు, అరవింద్తో సహా. ఈ అవినీతి వ్యతిరేకంగా ఉద్యమం బెంగళూరులో ప్రారంభించినప్పుడు నేను అక్కడ ప్రధాన వక్తని. అరవింద్ నా పక్కన తను కూడా ప్రసంగించారు అక్కడ. నేను వారికి పూర్తి మద్దతు ఇచ్చాను, ఢిల్లీలో కానీ తర్వాత పంజాబ్లో కానీ. మనకి లేనిది వాళ్ళకున్నది 3 ఉన్నాయి. ఒకటి, రాజకీయంగా మన ఎన్నికల వ్యవస్థలో మీరెంత గొప్పగా ఉన్నా కూడా, ఎంతగా ప్రజల్లో ఆదరణ, నమ్మకం మీ మీద ఉన్నా కూడా, గౌరవం ఉన్నా కూడా, అక్కడ దానికేం కొరత లేదు. తెలుగు రాష్ట్రాల్లో అసలు కొరత లేదు మనకి. 2 పార్టీలు బలంగా పాతుకుపోయినప్పుడు 3వ పార్టీకి ఓటు వేయలేరు. తర్వాత కావాలంటే లోతు కడదాం మనం. టాక్టికల్ ఓటింగ్ మన దేశంలోనే కాదు, బ్రిటన్ ఉంది, అమెరికా ఉంది. 3వ పార్టీకి ఓటు వేయలేరు. ఎందుకంటే ఓటు వేస్తే వృధా అయిపోతుంది. ఆ ఇద్దరిలో ఎవడో గెలిస్తే ప్రమాదం అవుతుంది. కాబట్టి ఇంకోటి గెలవాలి. ఇది మనం అందరం మనం ఓటు చేసేటప్పుడు కూడా అలాగే చేస్తాం. ఎప్పుడు 3వ పార్టీకి అవకాశం దొరుకుతుంది, మంచి పార్టీ అయినా, మంచి లక్ష్యాలు ఉన్నా కూడా, ప్రజల్లో నమ్మకం ఉన్నా కూడా, ఏదో ఒక పార్టీ వాళ్ళ మనసులో చచ్చిపోవాలి. ఉదాహరణకి ఢిల్లీలో ఏమైంది, కాంగ్రెస్ పార్టీ 2009-14 మధ్య కాలంలో అదే పనిగా ఈ అవినీతి, కరప్షన్ స్కాండల్స్ అవి రావడం చేత ఢిల్లీలో ప్రజల మనసులోంచి కాంగ్రెస్ పార్టీ తుడిచిపోయింది. కాబట్టి వెంటనే ఇది ఒక పోటీ పడే పార్టీగా అవతరించడం సాధ్యమైంది. పంజాబ్లో అకాలీదళ్ చాలా కాలం రాజ్యం చేశాక మరీ విపరీతమైన అవినీతి, గందరగోళం దాంతో తుడిచిపోయింది. కాబట్టి ముందు ప్రధాన పార్టీల్లో వీళ్ళున్నారు, బరిలో ఉన్నారన్న నమ్మకం కలగాలి. ఒకటి. 2, ఢిల్లీలో దేశంలో ఎక్కడ లేనంత టాలెంట్ ఉన్నది. ఒకప్పుడు ఢిల్లీలో పెద్ద టాలెంట్ ఉండేది కాదు. ఆర్థికంగా రాజకీయ కేంద్రమే తప్ప, కానీ ఆర్థిక కేంద్రమైంది, టాలెంట్ కేంద్రమైంది. కాలక్రమేణా మన దేశంలో రాజధాని చుట్టూ మొగటం అని చెప్పి అలవాటు. దాంతో ఏమైంది, హైలీ టాలెంటెడ్ పీపుల్, చాలామంది టాలెంటెడ్ పీపుల్ రాజకీయంలో ప్రవేశించారు. మిగతా రాష్ట్రాల్లో మీరు తలకిందులో తపస్సు చేసినా కూడా మంచి మనసున్న వాళ్ళు వస్తారు, కానీ మనసు చాలదు. నాయకత్వ లక్షణాలు కావాలి, టాలెంట్ కావాలి. 3, వాళ్ళకి బలమైన ఎత్తుగడలు ఉన్నాయి. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, ప్రజల్ని మనం సమానంగా చూసి, ప్రజల్ని, పౌరుల్ని నిజంగా సార్వభౌములుగా నేను నమ్మేది ఇప్పుడు అది. ప్రజలే
ప్రభువులు అని చెప్పి నేను నమ్మేది. అది ఎన్నోసార్లు ఆ స్లోగన్ లోక్సత్తా నుంచి వస్తుంది. ప్రజల ఆలోచన పెంచాలి కానీ ఏదో రకంగా ప్రజల్ని మాయ చేసి చిన్నపిల్లాడికి అదిగో చందమామ చూపెట్టి భోజనం పెట్టినట్టుగా అది ప్రజాస్వామ్యంలో దీర్ఘకాలంలో సరైనది కాదని నా నమ్మకం. అది తెక్కనొచ్చు, బహుశా తెక్కామో కొంత. నేను దాన్ని పక్కన పెట్టేద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ అట్లా కాకుండా ఫ్రీగా కరెంట్ ఇస్తాను, ఫ్రీగా నీళ్ళు ఇస్తాను, ఇవన్నీ పవర్లోకి వచ్చారు. పర్యవసానం దేశానికి చూడండి. నేను పవర్లోకి వచ్చాను, నేను మంత్రివర్గంలో ఉన్నాను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను అనేది వదిలేస్తే ఎవరుంటే ఏమైంది? ఎవరో పవర్లో రాకుండా ఉన్నారా? మీరు రాలేదు, ఇంకోళ్ళు లేరా? ఈ పదవుల కోసం పోటీ పట్టం లేదా? ఎమ్మెల్యే పదవికి, ముఖ్యమంత్రి పదవికి, మంత్రి పదవికి. కాబట్టి మీరు లేకపోతే ఇంకోళ్ళు వస్తారు. అది పెద్ద విజయం కాదు కదా. పవర్లో రావడం విజయం కాదు. పవర్ ద్వారా వ్యవస్థని మార్చటము, అనుకున్న ఫలితాలు, అనుకున్న స్థాయిలో సాధించడము విజయం. ఏమైంది? కొన్ని మంచి పనులు చేశారు, ప్రతి ప్రభుత్వం చేస్తుంది కొన్ని మంచి పనులు. కానీ అదే మోస్తరు రాజకీయం కాలక్రమేణా చేస్తున్నారనే భావం కలిగి ప్రజల్లో విశ్వసనీయత పోయింది. రేపొద్దున మరొకరు చేస్తున్నా చూశాను వాళ్ళని, నమ్మకం పోయింది. 2, ఈ మాట చాలా బాధతో చెప్తున్నాను నేను. ఈవేళ దేశంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ కొన్ని కామెంట్స్ చేసింది, మీరు చూస్తుంటారు పేపర్లో. లేకపోతే ఇప్పుడే నాకు న్యూస్ వచ్చింది. బహుశా ఇంకా పేపర్లో, సోషల్ మీడియాలో చూస్తుంటారు. తమిళనాడు కేసులో ఎలక్ట్రిసిటీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఆ కేసులో సుప్రీంకోర్టు మాట్లాడితే అన్నీ ఫ్రీగా ఇస్తామంటే ఎట్లాగా దేశం అయిపోతుందని చెప్పి నేను అన్నారు. అప్పటికే ఈ దేశంలో ఈ తాత్కాలికమైనటువంటి సంక్షేమ రాజకీయం నడుస్తుంది. అది కొత్తగా వచ్చింది కాదు, అది తప్పదు రాజకీయంలో. కానీ సంక్షేమమే పరిపాలన, సంక్షేమమే లక్ష్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి లెక్కలోకే లేవని చెప్పన్న భావాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎజెండా మీరు తెలంగాణలో లేకపోతే కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, వారు ఇచ్చిన గ్యారెంటీలు చూడండి, దేశంలో చాలా చోట్ల జరుగుతుంది చూడండి. ఆ నమూనాను తీసుకుని ఇవాళ చాలా పార్టీలు అదే పరిపాలనగా మార్చేశారు. దేశం ఏమవుతుంది? ఇంకా ఫ్రీ బీస్కి అలవాటు మన పడిపోయింది. పిల్లల భవిష్యత్తుని నాశనం చేసి ఫ్రీబీస్ అన్నాను, సంక్షేమం అంటాను. సంక్షేమం తప్పు కాదు. మన తల్లిదండ్రులు ఉన్నారు, రైట్. అప్పు చేసి పప్పు కూడా తినాలని చెప్పని అదే సంక్షేమం, పప్పు కూడా తింటాం. మొత్తం ఉన్న ఆస్తులని కరగబెట్టేసి అప్పులు చేసి, అప్పుల భారం మన మీద నెట్టి, ఉమ్. అప్పుల నుంచి ₹1 ఆస్తి పెంచకుండా, మనకు సంపాదించే శక్తిని పెంచకుండా ఖర్చు పెట్టేసి పోయారనుకోండి, మనం ఏమంటాం? వాళ్ళని మోసం చేశారంట. లేకపోతే ఆ తల్లిదండ్రులు మనం మెచ్చుకుంటామా, గౌరవించుకుంటామా? ఆ. ఈ దేశంలో నిరుపేద కుటుంబాలు సైతం వాళ్ళు తినలేకపోయినా, వాళ్ళ అవసరాలు తీరకపోయినా కూడా వాటిని పక్కన పెట్టేసుకుని పిల్లల కోసం బతుకుతున్నారు, పిల్లల కోసం చచ్చిపోతున్నారు, పిల్లల కోసం త్యాగాలు చేస్తున్నారు. అందుకని నిరుపేద కుటుంబం కూడా వాళ్ళకి తల్లిదండ్రులు ఇచ్చిన దానికంటే పిల్లలకు కాస్త ఎక్కువ ఇస్తున్నారు కూడబెట్టి. అది మన సంప్రదాయం. మన ప్రభుత్వాలు, పార్టీలు ఏం చేస్తున్నాయి? నాకు అధికారం ఇస్తే చాలని వచ్చే తరం మీద భారాన్ని మోపి సంపాదించే శక్తిని పెంచకుండా దేశాన్ని దివాలా చేస్తున్నాయి. ఎవరి విజయం అది? అది ఆమ్ ఆద్మీ కావచ్చు, మరొకటి కావచ్చు, నీవు ప్రత్యేకంగా వారిని నిందించట్లా. ఎవరి విజయం అది? అంటే మీరు పవర్లో అంటే విజయమా? ఎవరికి విజయం అది? మీ కుటుంబానికి విజయం కావచ్చు, ఈ దేశానికి ఎట్లా విజయం అవుతుంది? ప్రజలకైతే డెఫినెట్లీ కాదు విజయం అది. ప్రజలకి సర్వనాశనం అది, ఇంటర్ జనరేషనల్. ఇప్పుడు ఈ తరం వచ్చే తరాన్ని పెంచాలి కానీ వచ్చే తరాన్ని నాశనం చేసి వాళ్ళని బికారులుగా మార్చి వదిలేస్తే అంతకంటే దారుణం ఇంకేమన్నా ఉందా ఆ పిల్లలు చేసే అన్యాయం? కాబట్టి ఖచ్చితంగా కొన్ని విషయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎత్తుగడలు కొన్ని నేర్చుకోవాలి. నేను ఎప్పుడు పరుషంగా మాట్లాడను. ఈనాడు ఇన్నేళ్లుగా మీరు చూస్తే కొన్ని వేల గంటలు రికార్డింగ్ ఉంటుంది, కొన్ని వేల పేజీలు రాశాను. ఒక్కనాడు కూడా కఠినంగా మాట్లాడాను Hmm. తప్పు జరిగితే. పరిష్కారం చూపెట్టకుండా విమర్శ ఏనాడు చేయాలి. నిజాయితీగా చెప్పగలను, అబద్ధం ఆడలా. పరిష్కారంలో భాగమే ప్రయత్నం చేశాను, కానీ పరుషంగా ఎప్పుడు నిందించలా వ్యక్తుల్ని కానీ వ్యవస్థని కానీ. పరిష్కారంలో భాగమైన ఎత్తుగడలు కూడా ఒక శృతి మించి నేను అధికారం లేకపోతే అంతా నాశనం అయిపోయింది, వాడు పరమ దరిద్రుడు. ఈ భాష ఏ పార్టీ ఎవరినా వాడినా కూడా ప్రజాస్వామ్యాన్ని మరింత నాశనం చేస్తున్నాం, బాగు చేయట్లేదు. అంచేత మనం ఉపయోగించే పద్ధతులు, మన దేశానికి కావాల్సిన లక్ష్యాలు ఎంతో కొంత సాపత్యం ఉండాలి. ఇప్పుడు మీరు కలెక్టర్గా చేశారు, చేసి పొలిటీషియన్గా మారారు.
చాలా తర్వాత. తర్వాత పొలిటీషియన్గా అయితే మారారు. పాలిటిషియన్ నేను అనుకోవట్లేదు, జనం కూడా అనుకోరు. కానీ పాలిటిక్స్లో చెన్నమాట వాస్తవం. రే సార్, అంటే పొలిటీషియన్కి యాక్చువల్ మీనింగ్ ఏదైతే ఉందో ఆ మీనింగ్కి మీరు అదే సమస్య. ఇప్పుడు ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే అబ్బాయి నేను పాలిటిషియన్ కాదని చెప్పుకోవాల్సి వస్తుంది. నిజంగా మీరు అన్నది కరెక్ట్. పాలిటిషియన్ నిజమైన పాలిటిక్స్ అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇట్స్ నోబెల్ ఎండెవర్, ఒక ఉదాత్తమైన ప్రక్రియ. దాన్ని మనం అసహించుకున్న ప్రక్రియగా మార్చేసాం. అలా కాకుండా వేరే రాజకీయం ఉంటుందని చూపెట్టే ప్రయత్నాన్ని నిజాయితీగా చేశాము. ఏ మేరకు సఫలమైనామో అది సమాజం తెలుసుకోవాలి. సార్, ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయ్యారా సార్? అరే నేను చెప్పింది జనం వినట్లేదు, గవర్నెన్స్ లేదు. అసలు వింటలేదని కూడా అనుకోవట్లేదు, వింటున్నారు. కాకపోతే ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, ఎంత చెప్పినా కూడా అనుభవం నుంచి నేర్చుకుంటారు తప్ప మనం చెప్పిన మాత్రం చేత లాజిక్ నుంచి నేర్చుకోవడం చాలా కష్టం. కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 20 ఏళ్ల క్రితం మీరు చెప్పారు, 15 ఏళ్ల క్రితం ఇప్పుడు నిజం అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి అనుభవం వచ్చింది కదా ఇప్పుడు. కాబట్టి ఆనాడే అర్థం చేసుకుంటే బాగుండేది, ఇప్పుడు అర్థమవుతుంది. దట్ ఇస్ ద లాజిక్ ఆఫ్ ఇట్. అందుకనే మహాత్మా గాంధీ చెప్పారు, రిఫార్మర్ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనట్ పేషెన్స్. సంస్కరించాలని కోరుకునేవాడు అపారమైన ఓర్పు కావాలి, అంతేగాని అర్జెంటుగా జరగకపోతే. కొంతమంది నాకు కుర్రాళ్ళు వచ్చి చెప్తుంటారు, నాకు యువత అంటే అపారమైన నమ్మకం ఉన్నది. 2 నెలలు సాక్రిఫైస్ చేశాను సార్, ఇంకేం జరగలేదు సార్ అంటే, 2 నాకు నవ్వు వస్తుంది. చేత కొన్ని సందర్భాల్లో ఇట్ టేక్స్ టైం. ఒక చిన్న ఉదంతం చెప్తాను, నిజమైన స్టోరీ. 1819లో హంగరీలో, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ ఉంది యూరోప్లో అప్పుడు, వియన్నా రాజధాని. హంగరీలో ఒక కుర్రాడు పుట్టాడు, ఇగ్నేస్ సెమెల్వీస్ అతని పేరు. పెరిగి డాక్టర్ అయినాడు. వియన్నా రాజధానికి వెళ్ళి, వియన్నా చాలా గొప్ప నగరం, ఇప్పుడు కూడా గొప్ప నగరం. ఆ రోజుల్లో సాటిలేని మేటి నగరం యూరోప్లో, ఎంపైర్ కేంద్రం, సామ్రాజ్యానికి రాజధాని. డాక్టర్గా ఆ రోజుల్లో ఆయన గమనిస్తే 1840-50లో మహిళలు, గర్భస్థ మహిళలు ప్రసవం తర్వాత, కాన్పు తర్వాత జ్వరం వచ్చేది చాలామందికి. బాలింత జ్వరం అంటాం మనం, ట్యూర్పురల్ ఫీవర్ అనేవాళ్ళు. కారణం తెలియదు. ఆ రోజుల్లో బ్యాక్టీరియా అన్న పదం తెలియదు, ఇంకా ఇన్ఫెక్షన్ అన్న పదం రాలా. బ్యాక్టీరియాను చూడలేవారు అప్పటిదాకా. 140 మంది చనిపోయేవాడు. 140 మంది కేవలం బిడ్డని కన్న పాపానికి. బిడ్డని కన్నాక 35-40 మంది ఈ జ్వరం వచ్చి చచ్చిపోయేవాడు. సహజంగా ఒక డాక్టర్గా ఏమిటిది, ప్రాణాలను కాపాడాలి కదా, ఏం జరుగుతుందని చెప్పి కాస్త పరిశీలన చేశాడు. అతనికి ఏం కనిపించిందంటే, అక్కడ తను చూస్తున్న ఆసుపత్రిలో డాక్టర్లు ప్రసవ సమయంలో సాయం చేసే ఒక క్లినిక్ ఉన్నది, నర్సులు చేసేది ఇంకోటి ఉన్నది. డాక్టర్లు చేసేవాడు చచ్చిపోతున్నారు, నర్సులు చేసేవాడు చనిపోవట్లా. అక్కడ 140 మంది పోతే ఇక్కడ 102-3 పోతున్నారు. ఏమిటి తేడా అని కొంచెం పరిశీలనగా చూశాడు. డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఆ రోజుల్లో వైద్య విద్యార్థులకి శిక్షణ ఆ డాక్టర్ ఇస్తాడు, పోస్ట్ మార్టం ఆ డాక్టర్ చేస్తుంటాడు, పేషెంట్ని ఆ డాక్టర్ చూస్తాడు, మహిళలకి సాయం ఆ డాక్టర్ చేస్తాడు. అదే చేతులతో. ఆ రోజుల్లో చచ్చిపోవడం అంటే సాధారణంగా ఇన్ఫెక్షన్, టీబీ కన్జంప్షన్ అనేవాళ్ళు. ఇలా టీబీ కానీ మరో జబ్బు కానీ రకరకాల జబ్బులు వస్తే చచ్చిపోయేవాళ్ళు. వాడు దాంతో డిస్కస్ చేసి స్టూడెంట్స్కి ఇదయ్యా ఇదని చెప్పేవాడు. ఆ చేతులతో పేషెంట్ని ముట్టుకునే సాయం చేసేవాడు. మళ్ళీ ఆ చేతులతో నెక్స్ట్ పేషెంట్ దగ్గరికి వెళ్ళేవాడు. ఈ నర్సులకి వేరే పనులు లేవు. ఈ పోస్ట్ మార్టం చేయటము, వేరే రోగుల్ని, జబ్బు చేసిన రోగుల్ని పట్టుకోవటం పనులు లేవు. వీళ్ళకి పేషెంట్ చూడడమే పని. చేతులు శుభ్రంగా కడుక్కొని పేషెంట్కి సాయం చేసేవాళ్ళు. ఒక మహిళ ప్రసవం అయిన తర్వాత ఇంకో మహిళ దగ్గర మళ్ళీ కడుక్కునేవాళ్ళు. ఈయనకి అర్థమైంది, ఈ కారణంగా బతుకుతున్నారు. ఎందుకో తెలియదు. ఎంప్రిసిజం అంటాం, ఇది అబ్జర్వేషన్. కానీ ఎందుకు చేతులు కడుక్కుంటే ఎందుకు బతుకుతున్నారో తెలియదు. అప్పుడు చెప్పాను కదా, బ్యాక్టీరియా తెలియదు, ఇన్ఫెక్షన్ తెలియదు. నేను చూడగానే ఒక డాక్టర్ కదా, ప్రాణాలు కాపాడడం మన బాధ్యత కదా. యూరోప్లో డాక్టర్లు అందరినీ బతిమిలాడాడు, బాబు ఎందుకో నాకు తెలియదు, చేతులు కడుక్కుంటే బతుకుతున్నారు, చేతులు కడుక్కోండి అని చెప్పారు. మామూలుగా కామన్ సెన్స్ ఉంటే ఏం చేయాలి, అందులో వాళ్ళు డాక్టర్లు ప్రాణాలను కాపాడేవారు. అప్పటికే సైన్స్ వచ్చింది. mid-19th century కల్లా యూరోప్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసింది. అప్పటికి చాలా వరకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసింది. ఒక్క డాక్టర్ కూడా ఈ మాట వినలా. అరే చెప్తున్నట్టుగా చూద్దాం పోనీ, వాడు చెప్తున్నాడు చేతులు కడుక్కుంటే బతుకుతున్నారని చెప్పిన సాక్ష్యాలు చూపెడుతున్నాడు కదా, చూద్దాం మనం అని ఒక్క డాక్టర్ అనుకోవాలా. ట్రై కూడా చేయలేదు. ఒక్క డాక్టర్ ట్రై చేయాలి. మామూలు ప్రజలు వదిలేండి, మీరు మామూలు ప్రజల సంగతి మాట్లాడుతున్నారు. ఒక్క డాక్టర్ ఆ మాట అనుకోవాలా. అనుకోకపోగా
ఈ సెమెల్వీజ్ని ఈడోది పిచ్చోడు పిచ్చెక్కింది ఇడికని చెప్పి పిచ్చి ఆసుపత్రిలో పెట్టారు. ఆ రోజుల్లో పిచ్చి ఆసుపత్రి అంటే చావగొడ్డమే. అందుకంటే ఈ మధ్య దాకా పిచ్చి ఆసుపత్రి అంటే అలాగే ఉండేది, ఒక 30-40 ఏళ్ల క్రితం దాకా. చావగొట్టేసరికి ఆ దెబ్బలకి సెప్సిస్ వచ్చి చచ్చిపోయాడు 1865లో. అది విషాదం. కానీ గొప్ప విషయం చూడండి, 20 ఏళ్ల తర్వాత 3 శాస్త్రజ్ఞులు వచ్చారు. రాబర్ట్ కోక్, టీబీ క్రిమిని కనుక్కున్నవాడు రాబర్ట్ కోక్. ఒక వ్యాధి వచ్చిందంటే నిర్ధారణ చేయాలంటే దానికి కొన్ని ప్రమాణాలు నిర్దేశించిన వాడు రాబర్ట్ కోక్. కాక్స్ పాస్టులేట్స్ అంటాం. కోవిడ్ వచ్చింది, ఊరికే కోవిడ్ వచ్చిన ఎవరో చెప్పడం కాదు, ఈ క్రిమి వల్ల ఈ వ్యాధి వచ్చినట్టు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్స్ ప్రూఫ్ ఉన్నాయి. అవన్నీ మొట్టమొదటి తీసుకొచ్చినాడు ఆయన. లూయి పాస్చర్, మీరు వింటారు, పాస్చరైజేషన్, పాలు కానీ ఇంకోటి కానీ, పాస్చర్. 3 ఆయన లిస్టర్ అని ఒక ఆయన ఉన్నాడు, జోసెఫ్ లిస్టర్. ఈ లిస్టరిన్ అని చెప్పిన మౌత్ వాష్ వినుంటారు మీరు, ఆయన పేరుతో వచ్చేసి. ఈ 3 ఈ సెమెల్వీస్ తర్వాత 20-30 ఏళ్ళకి వచ్చారు. 3 సమకాలికులు. 3 ఆయన లైఫ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అప్పటికి శాస్త్రం పెరిగింది, అప్పటికి సూక్ష్మజీవులను చూడగలిగారు, ఇన్ఫెక్షన్ అర్థమైంది. ఈ లూయి పాస్చర్ జర్మ్ థియరీ, ఈ జర్మ్స్ నుంచి జబ్బులు వస్తాయని చెప్పిన థియరీ ప్రతిపాదించాడు. ఇవన్నీ జరిగినాయి, ప్రపంచం మారిపోయింది. కానీ దానికి ఒక మనిషి ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది, ఒక 20 ఏళ్ళు ఆగాల్సి వచ్చింది, 20 ఏళ్ళు లక్షల మంది మహిళలు ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. దానికి బాధపడదామా? ఆ తర్వాత ప్రపంచం మారింది, దానికి మనం వారసులమైన సంతోషపడదామా? ఇది మానవ సమాజం, ఇది మానవ సమాజం. దాన్ని వేగనం చేసే ప్రయత్నం చేద్దాం. అందులో ఇవాళ టెక్నాలజీ పెరిగింది, మరింత సైన్స్ పట్ల అవగాహన కొంచెం పెరిగింది పూర్వంతో పోలిస్తే. అంతేగాని బిడ్డ పుట్టాలన్నా కూడా 40 వారాలు పడుతుంది గర్భస్థ మహిళకి, 240 రోజులు, ఓ 10 రోజులు అటు ఇటు కావచ్చు. బిడ్డ తొందరగా పుట్టాలని బలవంతంగా లాగితే ఏమవుతుంది? కాబట్టి పేషెన్స్, యాక్సిలరేట్ చేద్దాం, వేగరం చేద్దాం. నిరాశకి తావే లేదు. నిరాశ పడినట్టయితే సెమెల్వీస్ తర్వాత వీళ్ళంతా వచ్చిండేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా గర్భస్థ మహిళలు 140 చచ్చిపోతుండేవాళ్ళు. యాంటీబయాటిక్స్ వచ్చేవి కాదు, వేరే మందులు వచ్చాయి కాదు, టీకాలు వచ్చేవి కాదు. మానవ సమాజంలో ఈ 30 ఏళ్ళలో అన్ని మార్పులు వచ్చిన చూడండి, 50 ఏళ్ళలో చూడండి, 100 ఏళ్ళలో చూడండి. అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు, కానీ నిరాశకి తావే లేదని మళ్ళీ ఘంటాపథంగా పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ అండ్ వ్యూహచాతుర్యం. వేగరం చేయడానికి ప్రయత్నం చేద్దాం, అలాగే మౌనంగా కూర్చోమని కాదు. రైట్. ఎంత వేగంగా, అందుకని ఇప్పుడు నేను ఇన్ని రాజ్యాంగ సవరణలు, ఇన్ని చట్టాలు, ఇన్ని ఎందుకు వచ్చినాయి? ఎంత వేగరం చేద్దాం అని ప్రయత్నం. కొన్ని వెంటనే ఫలితాలు ఇస్తాయి, కొన్ని ఇవ్వవు, కొన్ని ఆలస్యం పడుతుంది. పొలిటికల్ పార్టీని పాయింట్అవుట్ చేస్తున్నానని కాదు, కానీ ఫ్రీక్వెంట్గా సోషల్ మీడియాలో ఇది అయ్యే ఒక వెరీ ఫ్రీక్వెంట్ కంపారిజన్ ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్సత్తా. ఎందుకంటే 2 పార్టీస్ క్లీన్ పాలిటిక్స్ అనే ఫౌండేషన్తోనే బిల్డ్ అయ్యాయి. 2013-2014 పీరియడ్లో లోక్సత్తా హ్యాస్ ఎక్స్ప్లోర్డ్ కొలాబరేషన్ ఆపర్చునిటీ విత్ ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ అది పొలిటికల్ ఐడియాలజీ డిఫరెన్సెస్ వల్లనో ఎందుకో అవ్వలేదు. ఫార్మల్గా మర్జింగ్ కానీ పార్ట్నర్షిప్ కానీ ఏది అవ్వలేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ప్రజలు విశ్వాసం పోగొట్టుకున్నారు అని చెప్పి. మీ ఇన్ఫ్లుయెన్స్ కానీ లోక్సత్తా ఇన్ఫ్లుయెన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ మీద, ఆమ్ ఆద్మీ కొంచెం ఐడియాలజీ లోక్సత్తా మీద పడి ఉంటే దేశ చరిత్ర మారుండేది కదా. ఇప్పుడు దేశ చరిత్ర లైక్ దాట్ అగైన్ ఆమ్ ఆద్మీ పార్టీ కనుక దేశం గురించి లోతుగా ఆలోచించగలిగినట్టయితే వాళ్ళకి వచ్చిన అవకాశానికి, విజిబిలిటీకి దేశ చరిత్ర మారుండేది, నాకేమాత్రం సందేహం లేదు. కానీ చరిత్రలో కొన్ని నేను ఆనాడు అందుకే ప్రయత్నం చేశాను. అర్జెంటుగా అధికారం ముఖ్యం తప్ప అసలు లక్ష్యాన్ని మర్చిపోయాం. మనకు ఐన్స్టైన్ ఒక సందర్భంలో చెప్పాడు, 20th century ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై పర్ఫెక్షన్ ఆఫ్ మీన్స్ అండ్ కన్ఫ్యూజన్ ఆఫ్ ఎండ్స్. సాధనలో పరిపూర్ణత్వాన్ని సాధించాం, లక్ష్యాలను మర్చిపోయినాం. లక్ష్యాల మీద గురి నాది, సాధన మీద గురి ఆమ్ ఆద్మీ పార్టీ. 2 కలిస్తే అద్భుతంగా ఉండేది. మీకు మళ్ళీ రీడూ చేయడానికి ఛాన్స్ వస్తే వుడ్ యూ స్టిల్ ఎక్స్ప్లోర్? ఆల్రెడీ చేసేసి, నౌ దట్ యు నో సిస్టమ్ ఈజ్ రిగ్డ్, ఇప్పటికే తెలిసిపోయింది సిస్టమ్ రిగ్డ్ ఉంది అని. అది అప్పటికే తెలుసు నాకు, ఇప్పుడు కొత్త కాదు. ఇప్పటికీ అవకాశం వస్తే అన్నారు, చరిత్రలో ఎప్పుడు అదే పద్ధతి పునరావృతం కాదు, దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఒక తత్వవేత్త అన్నాడు, ఒక స్ట్రీమ్ ఉంది, ఒక సెలయేరు ఉంది, ఒక నది ఉంది. నది మధ్యలో, సెలయేరు మధ్యలో ఒక చోట నుంచుంటాం మనం.
నిన్న నుంచున్నది వాళ్ళ నుంచి ఒకే స్థలం అనిపిస్తుంది, కానీ నిన్నటి ఏరు అదే వేటది. ఇట్ ఈస్ రాడికల్లీ డిఫరెంట్. కాబట్టి దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఏ రకంగా మౌలిక మార్పుల కోసం కలిసి పనిచేయాలన్నది ఆనాడు ఆ ప్రయత్నం జరిగింది, మరింత గట్టిగా జరగాలి. అంతేగాని అదే పద్ధతి పునరావృతం కాదు, అదే సందర్భం మళ్ళీ రాదు. ఖచ్చితంగా ఈ దేశంలో మనసున్న వాళ్ళు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు అంశాల ప్రాతిపదికన కలిసి పనిచేయకపోతే దేశం సర్వనాశనం అవుతుంది. 150 కోట్ల మంది, 145 కోట్ల మంది భవిష్యత్తు నిర్దేశించేటప్పుడు ఏ మనిషి అయినా సరే, ఆయన ప్రధానమంత్రి కావచ్చు, ఓ పార్టీ గొప్ప నాయకుడు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మరొకటి కావచ్చు, లేకపోతే అపారమైన కోటీశ్వరుడు కావచ్చు, అపార మేధాసంపన్నుడు కావచ్చు, నేనేదో చేయగలుగుతానంటే చాలా పొరపాటు. మనం చేయాలి, పరిష్కారంలో భాగం కావాలి. దానికి ఆనాడు సిద్ధం, ఈనాడు అంతకంటే సిద్ధం. నేను సార్, ఇందాక మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు కొత్త పార్టీ రావట్లేదు అని ఒకటి అన్నారు. కొత్త పార్టీ రాకపోవడానికి ఆల్రెడీ ఉన్న పార్టీస్ కొత్త పార్టీని రానివ్వట్లేదా? నిజంగా రావట్లేదు సార్. మన ఎన్నికల వ్యవస్థ రానివ్వట్లేదు. ఎవరో బలవంతంగా ఆపటం కాదు. చాలా ఏళ్ల క్రితం, నేను పేర్లు అవి చెప్పను, నిజమైన సంభాషణ 1989లో చాలా ఒక సుప్రసిద్ధమైనటువంటి రాజకీయ నాయకుడు, చాలా పెద్ద రాజకీయ నాయకుడు ఆయన, నేను ఒక పెళ్లి సందర్భంలో పక్కన కూర్చున్నాం. ఏమిటి అది పిచ్చబట్టి మాట్లాడుకుంటే నేను ఏదో సందర్భంలో చెప్పాను, నేను ఎక్కువ కాలం ప్రభుత్వంలో ఉన్నానండి, నేను రాజీనామా చేస్తాను, ఈ దేశంలో మార్పు జరగాలి, ఏ పార్టీ ఉన్నా కూడా మీరంతా కూడా బానిసలు అయిపోయినారు, ఒక విషవలయంలో బందీలు అయిపోయినారు, వ్యవస్థను మార్చకుండా మిమ్మల్ని తిట్టి ప్రయోజనం లేదు అని చెప్పండి. దానికి అర్థం కాల. నేను ఏమనుకున్నానంటే రాజకీయంలోకి వెళ్తాను అనుకుని చాలా ఖచ్చితంగా బాగా చెప్పాను. సార్, మా 2 పార్టీలు ఇట్లా ఉన్నాం, మీకు ఎవ్వరికి మేము సందేహం, అయితే వాళ్ళు లేకపోతే మేము, ఇంకెవ్వరికి సందేహం, కరెక్ట్గా చెప్పాను. నేను అప్పుడు చెప్పాను, అది ఉద్దేశం కాదు, వ్యవస్థ మారాలని నా పోరాటం, ఏ పార్టీ ఏంటని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కానీ ఆయన చెప్పింది వాస్తవం. మన ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. రైట్. అంటే కొంచెం ముందు ఎవరంటే వాళ్ళు వచ్చినట్టు, మిగతా వాడికి 40% ఓట్లున్నా కూడా ఉపయోగం లేదు. ఫినిష్డ్ విన్నర్ టేక్ ఆల్ సిస్టమ్ అంటాం. ఇలా కాకుండా దామాషా పద్ధతి ఎన్నిక వ్యవస్థ ఉంది, యూరోప్లో చాలా దేశాల్లో ఉంది. అక్కడేమవుతుంది, ప్రజల్లో మీ ప్రభావం, మీ భావజాలం ప్రభావం ఉన్నట్టయితే కొంతమందిలో అయినా సరే, కొంతమంది ఆయనకి స్పందించినట్టయితే దానికి ఆ గొంతు వినిపిస్తుంది. అప్పుడు ఆ సిద్ధాంత పటిమని బట్టి, ఆ దేశ సమాజ అవసరాలను బట్టి కొత్త రాజకీయ శక్తులు వచ్చి పెరిగే అవకాశం ఉంటుంది. మన వ్యవస్థలో చాలా కష్టం. ఒక కులం చుట్టూ తిరిగే పార్టీ తాత్కాలికంగా రావచ్చు, లేకపోతే ఒక ఉద్రేకాన్ని ఉపయోగించుకుని వచ్చే పార్టీ రావచ్చు. మౌలికమైన దీర్ఘకాలిక లక్ష్యాలు, ప్రజల్లో ఆలోచన పెంచే తీరున కొత్త పార్టీ రావడం అనేది, వీళ్ళనుకోవడం అనేది చాలా చాలా కష్టం. మన ఎన్నికల వ్యవస్థలో ఉన్న సమస్య ఇది. మన దేశంలో కాదు, అమెరికాలో ఇదే సమస్య ఉన్నది, బ్రిటన్లో ఇప్పటిదాకా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎంత విసుగు పుట్టిందంటే, 2 పెద్ద పార్టీలను పక్కన పెట్టేసి అది రిఫార్మ్ పార్టీని నేజల్ ఫరేజ్లో తీసుకొస్తారని చెప్పిన ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం చూద్దాం ఏమవుతుందో. అంటే అంత అసాధారణంగా వచ్చి వ్యవస్థ కుప్పకూలిపోయింది అని ప్రజలందరికీ నిర్వేదం వస్తే అప్పుడే మార్పు వస్తుంది తప్ప. మరి అందుకనే బ్రిటన్ అనుకరించి వచ్చినటువంటి దేశాలు, చాలా దేశాలు దాన్ని వదిలేసినాయి. అమెరికానేమో ప్రత్యక్ష ఎన్నిక పెట్టుకున్నది నాయకత్వానికి. ఆస్ట్రేలియాలో ఆల్టర్నేటివ్ ఓటింగ్ సిస్టమ్ అంటారు, పూర్తిగా మార్చేసుకున్నారు. అలాగే న్యూజిలాండ్లో వాళ్ళు వేరే పద్ధతి పెట్టుకున్నారు, ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, దామాషా పద్ధతి. బ్రిటన్లో కూడా విచిత్రంగా లండన్ నగరంలో మేయర్ డైరెక్ట్ ఎలక్షన్. అలాగే బ్రిటన్లో అటు రాష్ట్రాలు అనగా కానీ కొన్ని రాష్ట్రాల్లాగా ఉన్నాయి, నార్దర్న్ ఐర్లాండ్స్, వేల్స్, స్కాట్లాండ్. అక్కడ రీజనల్ పార్లమెంట్స్, స్టేట్ అసెంబ్లీ లాగా ఉన్నాయి. అక్కడ మళ్ళీ ప్రపోర్షనేట్, అంటే వాళ్ళు ఒక హౌస్ ఆఫ్ కామన్స్, వాళ్ళ పార్లమెంట్కి మినహాయిస్తే వాళ్ళు కూడా మార్చుకున్నారు. వాళ్ళు ఎప్పుడో వదిలేస్తున్న దాన్ని మనం బట్టు కూర్చున్నాం వాళ్ళ వ్యవస్థని. కాబట్టి ఎన్నికల వ్యవస్థ ప్రధానమైంది. రెండోది ఏమైంది, రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, చాలా మేరకు వ్యక్తుల ఆస్తులేనే, కుటుంబాల ఆస్తులేనే. మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో దాని నుంచి బయటపడడం చాలా కష్టంగా ఉంది. అంచేత మీకు అలాంటి నుంచి తప్ప, ఒక పెద్ద స్టార్డమ్ ఉండి, కుటుంబం ఉండి, కులం, ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే అప్పుడు కొంచెం చూడొచ్చు. సో అలా మనం కొన్ని అవరోధాలు పెట్టుకున్నాము, కొన్ని వ్యవస్థ రకంగా వచ్చినట్టు అవరోధం. సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఆ ఫోటోలో ఉన్న జయప్రకాష్ నారాయణ గారికి, ఇప్పుడు మా ఎదురుగుండా ఉన్న జయప్రకాష్ నారాయణ గారికి మైండ్ సెట్ ఏమైనా తేడా ఉందా?
అప్పటికి నుంచి జుట్టు ఇక్కడికి నెరిసింది. నేర్చుకున్నది. అప్పుడు ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకున్నాను, ఇప్పుడు కొంచెం ఇలాంటి రంగు బట్టలు వేస్తున్నాను. ఆ ఫోటోలోనే కాదు, 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ కుర్రాడికి ఈవేళకి ఏమీ తేడా లేదు. అప్పుడు చెయ్యలేనిది ఇప్పుడు ఏమైనా చేయాలనుకుంటున్నారా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే అనుభవం, ఇప్పుడు లక్ష్యాలు పెద్దగా మారవు, దిశ మారదు. కానీ వయసుతో నిజంగా అనుభవం నుంచి కనుక కొద్దిగా విజ్ఞత వచ్చినట్టయితే వ్యూహ చాతుర్యం. అట్లాగే ఆనాడు కొన్ని లక్ష్యాలు సాధించడానికి సరైన మార్గం ఉన్నది, ఇవాళ ఆ లక్ష్యాలకు మార్గం లేదు. ఉన్న రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులను బట్టి మనం లక్ష్యం ఉంచుకోవాలి. కానీ పాడిందా పాటరా పాచిపడి దాస అంటారు. కాబట్టి ఈవేళ మారుతున్న పరిస్థితుల్లో సమాజం మారుతుంది, వేగంగా మారుతుంది. చెప్పాను కదా, నిన్నటి స్ట్రీమ్ ఇవాళ కాదు, లేదు అలా అనిపిస్తుంది. కానీ కాబట్టి ఇవాళ స్ట్రీమ్లో మనకి ఏ రూపంలో మార్పు తేగలని చెప్పన్నది స్ట్రాటజిక్గా మార్పు వస్తుంది. అది మౌలిక లక్ష్యం మారదు. రైట్. కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అది మినహాయిస్తే 17 ఏళ్ల వయసులో ఎలాంటి విప్పారిన కళ్ళతో చూస్తున్న యువకున్నో ఈవేళ కూడా చాలామంది నన్ను ఏదో 70 ఏళ్ళ వాడిని, నిజమే అది, శారీరకంగా ఏదో రకరకాలుగా ఊహించుకుంటారు. కొందరు మంచి, కొందరు చెడు. నా మనసులో ఇవేం కాదు. నా మనోఫలకంలో మైండ్ స్థాయిలో ఆనాటి కుర్రాన్ని నేను ఆలోచించే తీరు, నా లక్ష్యాలు. కాబట్టి ఇవన్నీ కొంచెం జుట్టు మరి నిలుస్తుందిగా, తప్పదు కదా. సార్ చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు స్కూల్లో నా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ స్టడీస్ కానీ సైన్స్ కానీ ఇవన్నీ నేను చదువుకున్నది ఏది కూడా అంటే నేను ఇప్పుడు ప్రాపర్ ప్రొఫెషన్లో నాకు యూజ్ అవ్వట్లేదు. అంటే ఎంత చేస్తున్నా ఇంజనీరింగ్ చేస్తున్నాం, ఇంజనీరింగ్కి కనెక్షన్ లేకుండా సిఎస్సి చేసినా ఏం చేసినా సరే అసలు కనెక్షన్ లేని బ్రాంచ్ మళ్ళీ ఎంబీఏ చేస్తున్నారు, మేనేజ్మెంట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఐటీ జాబ్కి వచ్చి అది నాన్ టెక్నికల్ అయినా టెక్నికల్ అయినా సరే ఐటీ జాబ్ చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, అంటే బయాలజీ క్లాస్లో చిన్నప్పుడు మా సైన్స్ టీచర్ వచ్చి సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక టాపిక్ని స్కిప్ చేసేసి మీరు ఇంట్లో చదువుకుని రండమ్మా అని చెప్పి పంపించిన సిగ్గుపడి అది చెప్పలేని రోజులు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పటికీ గవర్నెన్స్ మీద కానీ ఒక పాలిటిక్స్ మీద కానీ లేదంటే ఒక పోక్సో యాక్ట్ గురించి కానీ ఇలాంటివి అసలు ప్రాపర్గా చిన్నప్పటి నుంచి మనకు చెప్తే పిల్లలకి ఆ ఇంటెలెక్చువల్ కెపాసిటీ కానీ ఆ ఎడ్యుకేషన్ కానీ ప్రాపర్గా అందుతుంది. ఇప్పుడు పాలిటిక్స్ గురించి చెప్తే ఇందాక మనం అనుకున్నట్టు పొలిటీషియన్ మీనింగే మారిపోయింది ఇప్పుడు. సో ఆ పొలిటీషియన్ అంటే లేకపోతే ఏమన్నా గల్లా చేస్తుంటే అసెంబ్లీ అనుకున్నావా, పార్లమెంట్ అనుకున్నావా? సో పొలిటీషియన్ యాక్చువల్ మీనింగ్ మారిపోయింది. యాక్చువల్ మీనింగ్ అనేది నిజంగా స్కూల్లో చెప్తూ ఇందాక అన్నట్టు పోక్సో యాక్ట్ గురించి చెప్తూ ఆ ఎడ్యుకేషన్ ఎందుకు రావట్లేదు సార్? వాట్ డూ యూ థింక్ ఆఫ్ ద కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్? అండ్ చిన్న కంటిన్యూషన్ ఏంటి అంటే, మీరు ఒక వీడియోలో చెప్పారు ఎంత చదువుకుంటే అంత నిరుద్యోగం పెరిగిపోతుంది. 100% ఈ దేశంలో మాత్రమే మనం చూస్తాం అది. 100% మీరు చెప్పింది. వాట్ ఈస్ ఎ కామెంట్ ఆన్ దిస్? మనకి అసలు విద్య లేదు. మీరు ముందు చదువుకుంటున్నారు, విద్య ఉందంటున్నారు. నేను కొంచెం ఫ్రాంక్గా చెప్తాను, 100% మందికి మన దేశంలో విద్య లేదు. విద్య ఉన్నట్టు నటిస్తున్నాం, భ్రమింపచేస్తున్నాం. ఏది కొన్ని లోపాలున్న విద్య అయినా కూడా లేదు అసలు. 16 ఏళ్ల వయసులో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 150 మందికి 16 ఏళ్ల వయసులో గడియారం చూసి టైం చెప్పడం రాదు. ఇప్పుడు నా వాచ్ 3 గంటలు దాటింది, 3 గంటల 5 నిమిషాలు అనుకుందాం. కాస్త అటు ఇటుగా 3 గంటలు అని చెప్తారు. 175 మంది 100 మంది చెప్పలేకపోతున్నారు. 3 గంటల 5 నిమిషాలని 150 మంది చెప్పగలుగుతున్నారు 21వ శతాబ్దంలో. రాత్రి 9 గంటలకు పడుకున్నావా, పొద్దున్న 5 గంటలకు లేచావు, ఎన్ని గంటలకు పడుకున్నావు అంటే 16 ఏళ్ల యువతని ఎన్ని గంటలు పడుకున్నానో చెప్పలేకపోతున్నారు. మనం చాలా పెద్ద విషయాలు మాట్లాడుతున్నాం. మార్కెట్లో ఇది కొన్నాం, 100 రూపాయలు కొన్నాం, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత డిస్కౌంట్ అంటే చెప్పలేకపోతున్నారు. 190 మంది చెప్పలేకపోతున్నారు. 190 మంది. విద్య లేదు అసలు. ముందు డ్రామా ఆడుతున్నాం, బట్టి పట్టడం, కాపీ కొట్టడం. బట్టి కూడా టైం వేస్ట్, ఎక్కడ చేస్తామంత కాపీ ఈజీగా. ఇవాళ జరిగే 180 మందికి అది విద్య. 2, విద్య ఉన్న చోట కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేదు. మొక్కుబడిగా తప్ప గత సంవత్సరాల పరీక్షా పత్రాలు, క్వశ్చన్ పేపర్లు తెచ్చుకోవడం తప్పితే కాన్సెప్ట్ని మీరు సొంతం చేసుకోవాలి. అసలు కాన్సెప్ట్ ఓన్ చేసుకోకుండా, ఆ భావం మనసులోకి ఎంకకుండా
దాన్ని ఉపయోగించడం చేత కదా, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ లేదు. కాబట్టి ఒకవేళ కొద్దిపాటి విద్య అనేది కాగితం మీద కనిపించినా కూడా అప్లికేషన్ అనేది అసాధ్యం. ప్రపంచంతో మన జీవితంతో మీరు నేర్చుకున్న దానికి సంబంధం అనేది లేదు. ఉదాహరణకి నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని అవమానించాలని అనట్లేదు. 15 లక్షల మంది మన దేశంలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఎవరిని అడిగినా బీటెక్ ఇప్పుడు బీటెక్కే కదా ఎవరు అడిగినా కూడా, అది కూడా చెప్పేది ఇంకా చదివి అంటారు కదా ఈ దేశంలో. మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు అనుకున్నాం, అబ్బాయి అమ్మాయి మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారు. ఇంట్లో స్కూటరు లేకపోతే కారు, ఇది ప్రాబ్లం వచ్చిందన్న మెకానికల్ ఇంజనీరింగ్ చేసావు కదా చూడు అని చెప్పంటే ఏం చేస్తాడు ఆ కుర్రాడు? దాన్ని తీసుకెళ్ళి పక్కనే ఉన్న చదువురాని మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు. ఆ చదువురాని మెకానిక్కి బీటెక్ చేసిన మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఎక్కువ తెలుసు. మెకానికల్ ఇంజనీరింగ్ చేశాక మీకు మెషిన్ ఓపెన్ మెకానికల్ ఇంజనీరింగ్ మీద పడతాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. అతను ఆ మెషిన్ ఓపెన్ చేయడం కానీ అసలు ఏమీ తెలియదు, కారు హుడ్ తీసి ఏం చేయాలో తెలియదు. ఇక సమాజం కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. సమాజం అంటే ఇంకా మరింత లోతుగా వెళ్ళాలి, రియల్ లైఫ్కి వెళ్ళాలంటే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య నేను పేపర్లో చూసి చాలా బాధపడ్డాను. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో మీకు సెక్స్ ఎడ్యుకేషన్ మరొకటి నేర్పే ప్రయత్నం చేసినట్టుగా ట్రాఫిక్ రూల్స్ నేర్పారు. పరీక్ష జరిగితే ఆ కుర్రాడికి ఫస్ట్ మార్క్ వచ్చింది. స్కూల్లో ఏదో టెస్ట్ పెట్టారు, ఫస్ట్ వచ్చింది, ఏదో మెడల్ లాంటిది వచ్చింది. తిరిగి వస్తూ ట్రాఫిక్ యాక్సిడెంట్లో దెబ్బతిన్నాడు. పాపం అదృష్టవశాత్తు ప్రాణం పోలేదు. నేర్చుకున్నా కూడా అది ఆ పుస్తకాలకి పరీక్ష కానీ నా ప్రాణం కాపాడుకోవడానికి ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి నా కోసమే చెప్పిన విషయం ఒక కుర్రాడికి అర్థమయ్యేది మనం చెప్పలేకపోయినాం. ఆచరణలో పనికిరాల. పొలిటికల్ సైన్స్ నేర్చుకున్నాను అనుకున్న ఉదాహరణకు మీరు సోషల్ సైన్సెస్ అన్నారు, మనకేం చెప్తారు? మీరు BA చేస్తున్నారు పొలిటికల్ సైన్స్. స్టేట్ అనగా రాజ్యం అనగానేమి, రాజ్యం అనగా 4 లక్షణములు ఉండవలను. రాజ్యం అనగా జనాభా, రాజ్యం అనగా భూభాగము టెరిటరీ, రాజ్యం అనగా ప్రభుత్వము, రాజ్యం అనగా సార్వభౌమత్వం అనగానేమి, సార్వభౌమత్వం అనగా. ఇంతే తప్ప అసలు ఓటు ఎట్లా వేయాలి, ఓటు ఎలా నమోదు కావాలి, ఓటింగ్ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది, రాజకీయ పార్టీలు ఏంటి, ఇతర దేశాల్లో ఏం జరుగుతోంది, మన దగ్గర ఏం జరుగుతోంది, ఎన్నికల వ్యవస్థ ఏంటి, పార్టీలు చేయాల్సిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి, ఎలా మార్చాలి, ఎందుకు మార్చాలి, అసలు ఈ జీరో. ఇవన్నీ బాగుంటే కూడా సమాజంలో నెక్కుకోవడం కష్టం. ఇతర దేశాల్లో మంచి విద్య ఉన్న చోట కూడా ఎంత బాగా నేర్పినా కూడా సమాజంలో అన్ని ఊహించలేం. అడాప్టబిలిటీ నేర్చుకుని ఉపయోగించే శక్తి కాదు. అది నెక్స్ట్ లెవెల్. ప్రైవేటైజేషన్ మనం ప్రాథమిక లెవెల్లో గవర్నమెంట్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు చేత ఇవ్వలేదు? ప్రపంచమంతా కూడా నేర్చుకున్న చదువుకి మారుతున్న ప్రపంచానికి మధ్య కొంచెం సంబంధం కష్టం అవుతుంది. మనది అంతకంటే మౌలికమైన సమస్య. పెద్ద దేశాల్లో మనంత చండాలంగా ఈ సమస్య ఉన్న దేశం ఇంకోటి. నేను చాలా ఆశావాదిని, మీరు గమనించారు దాకా. మీరు ఏం మాట్లాడినా కూడా ఈ దేశం మనం చేయగలమని చెప్తున్నాను. ఇది కూడా చేయగలం, కానీ చేయగలము అని చెప్పి ఆశావాదం ఉందంటే వాస్తవాన్ని కప్పొచ్చడం కాదు, మనం మోసం చేసుకోవడం కాదు. మన విద్య పరమ చండాలంగా ఉన్నది ప్రపంచంతో పోల్చినా కూడా. ప్రపంచంలో ఏ గణించదగ్గ దేశంతో పోల్చినా కూడా అట్టడుగు స్థాయిలో ఉన్నాము. దాన్ని తేలిగ్గా మార్చగలము. మార్చే ప్రయత్నం చేయకుండా డ్రామాలు ఆడితే ఉపయోగం లేదు. ఎన్ని కాలేజీలు పెట్టినా, ఎన్ని స్కూళ్ళు పెట్టినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా. సార్ రీసెంట్గా మనకి బడ్జెట్లో యూనియన్ గవర్నమెంట్ ఏఐ డెవలప్మెంట్కి దాదాపు 4,400 కోట్లు ఇచ్చింది, కొంచెం అటు ఇటుగా. మనం ఇప్పటివరకు ఎడ్యుకేషన్ గురించి, నేను ఇప్పుడు మాట్లాడేది, ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫెసిలిటీస్ గురించి. 4,400 కోట్లు ఏ డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు ఇదేంటి అంటే, ఏ డెవలప్మెంట్ ఎవరంటే ఎవరైతే పాస్అవుట్ అయిపోయారో, బీటెక్ నుంచి పాస్అవుట్ అయ్యి, లేకపోతే స్టార్టప్స్ కానీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి పెట్టుకోవడానికి. అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్లో కానీ బేసిక్ ఫెసిలిటీస్, స్కూల్లో బెంచ్లు కానీ, టీచర్స్ కానీ, ఒక హెడ్ మాస్టర్ అన్నో, లేకపోతే వెళ్తుంటే ప్రాపర్గా వాళ్ళకి భోజనం, మధ్యాహ్న భోజనం పథకం లాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి నిజంగా భోజనాలు వెళ్తున్నాయను, ఈ బేసిక్ ఫెసిలిటీస్కి ముందు సరిచేసుకోకుండా, రూట్స్ ప్రాపర్గా చేయకుండా, డైరెక్ట్గా నీకు మంచిగా బయటకు వస్తే నీకు ఏ చేసుకోవచ్చు అనడానికి, హౌ డు యూ సీ దిస్ సార్? మీ వాదనలు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మీరు కరెక్ట్ కాదు, 2 రకాలుగా కరెక్ట్ కాదు. ఓ పెద్ద దేశం, సంక్లిష్టమైన దేశం, ఓ పెద్ద ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వ్యవస్థ, ఇది చేయాలి అది చేయాలి, ఒకటే చేస్తానని చెప్పంటే వెనకబడిపోతాం. ఉదాహరణకి ఈవేళ నేను ఇక్కడికి వస్తున్నప్పుడే
మనీష్ తివారీ అని పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన. చండీగఢ్ నుంచి ఎన్నికైనట్టున్నాడు ఆయన. నాకు గుర్తున్నంతవరకు చండీగఢ్ నుంచి ఎంపీ ఆయన. మంచి వ్యాసం రాశాడు ఆయన. క్వాంటమ్ టెక్నాలజీలో చైనా ఏం చేస్తోంది, అమెరికా ఏం చేస్తోంది, ఇండియా ఏం చేస్తుంది. చైనా $59 బిలియన్ అంత చెప్పాడు ఆయన. ఈ సంవత్సరం అంత ఇన్వెస్ట్ చేస్తుంటే ఇండియా మొత్తం కలిపి $1 బిలియన్ వెళ్దామా. అట్లాగే చాలా అంకెలు ఇచ్చాడు ఆయన. మరి గొప్ప దేశంగా చలామణి కావాలంటే నాకు స్పేస్ సైన్స్ వద్దు, ఆటమిక్ సైన్స్ వద్దు, కంప్యూటర్ టెక్నాలజీ వద్దు, క్వాంటమ్ టెక్నాలజీ వద్దు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వద్దు, రోబోటిక్స్ వద్దు, మరి సోలార్ ప్యానల్స్ లేకపోతే సోలార్ ఎనర్జీ వద్దు, ఎనర్జీ ట్రాన్స్మిషన్ వద్దు అంటే మీరు ఎడ్లబండ కాలంలో ఉంటారు. అది చేయాలి, ఇది చేయాలి. రెండోది, మీ ప్రశ్నలు ఏమిటంటే పాపం స్కూల్ ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేస్తున్నాం, డబ్బులు ఇవ్వట్లేదని. పూర్తిగా వాస్తవం. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్కి వెళ్ళే పిల్లల మీద సగటున ప్రభుత్వం పెట్టే ఖర్చు నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఒక్కొక్క బిడ్డ మీద సగటున సంవత్సరానికి ప్రభుత్వం పెట్టే ఖర్చు స్కూలు స్థాయిలో 1,08,000 రూపాయలు. 1,08,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ ఉన్నది. అక్కడ అమ్మఒడి లాంటివి పెట్టారు, 1,20,000 దాకా వెళ్తుంది అక్కడ. ఇది తక్కువని మన దేశంలో బాధ్యత గల ఎవరు అనరు. డెఫినెట్లీ. టీచర్లు తెలంగాణలో సెకండరీ స్కూల్స్ 6 నుంచి 10వ తరగతి దాకా స్కూళ్ళల్లో 8 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నాడు. టీచర్ స్టూడెంట్ రేషియో, ఒక టీచర్కి 8 మంది పిల్లలు ఉన్నారు. టీచర్ల జీతాలు ఎవరినైనా కనుక్కోండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో సగటు జీతం ఎంత ఉంటుంది మీరు చెప్పండి. మామూలు ప్రైవేట్ స్కూళ్ళల్లో 15 నుంచి 25,000. 70-80 వేలు తక్కువ టీచర్లు దాదాపు ఎవరు ఉండరు. సగటున ₹1,00,000 ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూళ్ళల్లో. కాబట్టి వనరులు లేక విద్య రావటం లేదన్న భ్రమలోంచి బయటపడండి. దాన్ని సద్వినియోగం చేయాలి. ఇంకా వీరుంటే ఇంకెక్కువ పెట్టాలి, నీకు కాదన్నాం. సమస్య అది కాదు. మా చిన్ననాడు టీచర్ల జీతాలు ₹70, ₹100 ఉండేవి. పూరిపాకలు 8వ తరగతి దాకా నేను పూరిపాకల్లో చదువుకున్నాను. 9వ క్లాస్ నుంచి మాకు బిల్డింగ్, మా ఊళ్ళో రైతులంతా పూనుకుని తలాకి ₹25 ఎకరాకి వేసుకుని బిల్డింగ్ కట్టారు. టాయిలెట్ అనేది ఒకటి ఉంది, కానీ ఈనాడు మాకు టాయిలెట్ వెళ్ళడం కూడా చేత కాదు, నీట్గా ఉండేది కాదు అసలు. ఆరంతా బహిరంగ మల విసర్జనలు. ఈ గ్రామాల్లో ఏముంది అంటారు. అద్భుతమైన విద్య వచ్చింది, ఇన్నోతనం కూడా. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టొద్దు నేను అన్నాం. అంచేత మనం స్పేస్ సైన్స్ ఖర్చు పెట్టద్దు, హై టెక్నాలజీ ఖర్చు పెట్టద్దు, నేషనల్ హైవేస్ ఖర్చు పెట్టద్దు, ఓఆర్ఆర్ ఖర్చు పెట్టద్దు. అది పెట్టకుండా ఇలా చేస్తే అద్భుతాలు దొరుకుతాయి అన్నది వాస్తవం కాదు. ఇక్కడ ఖర్చు పెడుతున్నాం, ఫలితం రావట్లా. ఫలితం వచ్చేట్టుగా ఎలా చేయాలి, నిజమైన విద్య అబ్బేట్టుగా ఎలా చేయాలి, దృష్టి అక్కడ పెట్టాలి. కానీ అవన్నీ మానేసేట్టు అంటే మనం ఉత్తర కొరియా లాగా తయారవుతాం, మావో సెట్టింగ్ చైనా లాగా తయారవుతాం. మరి స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు మనం ఇంత ఖర్చు పెడుతున్నాము, ₹1,08,000 అండ్ టీచర్స్ కూడా ఉన్నారు 1:8 రేషియోలో. మంచి టీచర్లు, ఎందుకంటే అక్కడ మంచి పోటీలో వచ్చిన వాళ్ళు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే గిరాకీ ఉంది. అవును సార్. ఒక్కొక్క టీచర్ ఉద్యోగానికి 50 మంది 100 మంది పోటీ పడతారు. దానికోసం కోచింగ్లు, దానికోసం పరీక్షలు, కాంపిటీషన్, ఎగ్జామినేషన్ అవుతుంది. స్టూడెంట్స్ ఎందుకు వెళ్ళట్లేదు అంటారు సార్? అంటే జనం మైండ్ని మార్చాలంటారు. కాదు, వెళితే బాగుపడుతున్నారా, సమస్య అది కాదు. వెళితే పిల్లలు బాగుపడుతున్నట్టయితే తల్లిదండ్రులు పంపిస్తారు. నిరుపేదలైన తల్లిదండ్రులు కూడా 150 మంది నిరుపేద తల్లిదండ్రులు, శక్తికి మించి రిక్షా పుల్లర్లు, ఆటో నడిపేవాళ్ళు, ట్యాక్సీ నడిపేవాళ్ళు, శక్తికి మించి పిల్లలకి ట్యూషన్ ఫీజులు కట్టి పంపిస్తున్నారు. ఎందుకని? పిల్లలు బాగుపడాలి, అప్పో సప్పో చేసి చదివించుకుందాం అని చెప్పిన కోరికతో. కాబట్టి వెళ్ళకపోవటంగా సమస్య. పెద్దగా చదువులేని తల్లిదండ్రులకు కూడా ఇంగిత జ్ఞానం ఉంటుంది. కాబట్టి మన పిల్లో నేర్చుకుంటున్నారా లేదా, బాగుపడుతున్నారా లేదా అని వాళ్ళకి అర్థమవుతుంది. కామన్ సెన్స్ చెప్తుంది వాళ్ళకి పెద్ద పాండిత్యం అక్కర్లా. ఎప్పుడైతే అర్థమైపోయిందో, ఒక పక్క ఇంగ్లీష్ అంటే మోజుంది, అది కరెక్టే, అది దానికి వేరే విషయం. అది కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ పెడుతున్నారు. పని మంచి తర్వాత చూద్దాం. కానీ నిజమైన సమస్య అది కాదు. ఇక్కడికి వెళితే పిల్లలు బాగుపడరని ఖాయంగా సమాజంలో అత్యధికులు నమ్ముతున్నారు. ఖాయంగా చాలా మేరకు వాస్తవం అది.
జాతీయ స్థాయిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాలు ప్రభుత్వ పాఠాలను బాగా పనిచేస్తున్నాయి, కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా పనిచేస్తున్నాయి. కానీ 190 స్కూళ్ళల్లో విద్య రాదు, పిల్లలు నాశనం అయిపోతారని ఖాయంగా ప్రజల్లో నమ్మకం వచ్చింది. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకి గతిలాకి వెళ్తున్నారు. అమెరికా లాంటి దేశంలో కూడా 190 మంది గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్తారు. బ్రిటన్లో 195 మంది గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్తారు. సౌత్ కొరియాలో, చైనాలో, ఫ్రాన్స్లో, జర్మనీలో, ప్రపంచం అంతా అంతే. భారతదేశంలో 160 మంది ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. నిరుపేదల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి శక్తికి మించి డబ్బులు కట్టి పెడుతున్నారు. సార్, ఏపీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్నిటిలో ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటుంది. దీనివల్ల డెఫినెట్లీ అమ్యూనిటీస్ కానీ టెక్నాలజీ కానీ ఇంప్రూవ్ అవుతాయి. కానీ ప్రైవేట్ ఎంటిటీస్ గవర్నమెంట్లోకి రావడం వల్ల ఫీ స్ట్రక్చర్స్ కానీ అథారిటీ కానీ మారుతుందని మీరు అనుకుంటున్నారా? చాలామందికి మన దేశంలో ఇంకా భ్రమలు తొలగల. నేను చిన్నప్పుడు గవర్నమెంట్లో చేరినప్పుడు ఒక అధికారిగా నేను కూడా ఏమంటుంటే, ప్రైవేట్ సెక్టర్ అంటే దుర్మార్గులది, అది ఎయిర్ కండిషన్ కారులో, ఎయిర్ కండిషన్ ఆఫీస్లో దేశాన్ని దోచుకునేవాళ్ళు. గవర్నమెంట్ అంటే చాలా పవిత్రమైనది, నేను పిచ్చి భ్రమలు ఉండేవి. ప్రభుత్వంలో చేరిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. 4 ఉద్యోగాలు ఏకకాలంలో చేశాను. జాయింట్ కలెక్టరు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసరు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, ఒక షుగర్ ఫ్యాక్టరీ ఎండీ గొడవ బాగున్నాను. అదంతే, 4 ఒకే కాలంలో చేశాను. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేశాక నాకు కళ్ళు బాగా తెరుచుకున్నాయి, భ్రమలు తొలగిపోయినాయి. ప్రభుత్వ రంగము అంటే, చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, ప్రభుత్వ రంగము అంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళ ప్రైవేట్ రంగం. మనం అనుకుంటున్నాం ప్రభుత్వ రంగము అంటే పబ్లిక్ అన్న పదం ఉంది కాబట్టి ప్రజల రంగం అనుకుంటున్నాం. మనం ఆ పిచ్చి భ్రమల నుంచి బయటపడదాం. ప్రభుత్వం వద్దని అట్లా, ప్రభుత్వంలో అధికారిగా పనిచేశాను కదా, నేను గౌరవంగా గర్వంగా పనిచేశాను కదా. ప్రభుత్వంలో మార్పులు రావాలని కోరుతున్నాను కానీ ప్రభుత్వం రద్దు చేయాలని కోరట్లేదుగా నేను, అది వద్దని అట్లా. కానీ ప్రభుత్వ రంగం అంటే మంచిది, ప్రైవేట్ అంటే చెడ్డదన్న భావం తొలగించుకొని మనం ఆలోచించాల్సింది చాలా ప్రాక్టికల్గా. నాకేమిటి ఒక పౌరుడిగా, పన్నులు కట్టే పౌరుడిగా, పిల్లి నల్లదా తెల్లదా కాదు, పిల్లి ఎలికల్ని పట్టిందా లేదా, రంగు మనకెందుకు, నా గవర్నమెంట్ అయితే నాకెందుకు, ప్రైవేట్. అక్కడ ఆసుపత్రులు బాగా చూస్తున్నారు, అక్కడ సేవలు బాగా అందుతున్నాయి, పరీక్షలు బాగా చేస్తున్నారు, నమ్మకంగా జరుగుతుంది, నాకు ఇబ్బంది లేదు, నా జేబులోంచి డబ్బు అదనంగా ఖర్చు పెట్టడం లేదు, నాకు న్యాయం జరుగుతుంది. లేకపోతే స్కూల్కి వెళితే నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, పిల్లల మేధస్సు వికసిస్తోంది. స్టీల్ కొనాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉండాలా వద్దా, ప్రైవేటా గవర్నమెంట్, అది కూడా అడుగుతారు మీరు. రీసెంట్గా స్టీల్ కొనాలంటే నాకు స్టీలు, నేను ఇల్లు కట్టుకోవాలంటే స్టీలు మంచి మన్నికల స్టీల్ వస్తుందా, మంచి రేటుకు వస్తుందా, టెలిఫోన్ కావాలంటే టెలిఫోన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందా, లో కాస్ట్తో హై రిలయబిలిటీతో కమ్యూనికేషన్స్ చేయగలుగుతున్నానా, ఇది కదా మనం చూడాల్సింది. అంతేగాని ఎవరన్నా ఇది గవర్నమెంట్ చేసిందా, ప్రైవేట్ అంటే ఎవడో శత్రువా, మీరు, నేను, ఈ మైకు ఎవరో చేశారు, మీరు ఎప్పుడన్నా గవర్నమెంట్ చేసిందని ఆలోచిస్తారా? మైక్ బాగుందా, పనిచేస్తుందా, రేట్ ఎంత, నేను భరించగలనా, ఆల్టర్నేటివ్ ఉందా, చొక్కా గవర్నమెంట్ చేయాలా మనకి? మీ ఒంటి మీదన్న ఏ వస్తువైనా, మీ ఇంట్లో మీకు కావాల్సిన ఏదైనా సరే గవర్నమెంట్ చేసి సంతృప్తినిచ్చింది చూపెట్టండి నాకు ఒకసారి, ఒక్కటి చెప్పండి. 30 ఏళ్ల పాటు నేను హెచ్ఎంటీ వాచ్ వాడాను, ఎందుకంటే నాకు ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఏదో సెంటిమెంట్ ఉంటుంది. ఎయిర్ ఇండియాలోనే వెళ్ళేవాడిని, వేరే ఎయిర్లైన్స్ ఉన్నా కూడా సెంటిమెంట్, ఏదో మనం మేథస్ ఒకటి చెప్తుంది, ఏదో అలవాటు ఇంకో రకంగా లాగుతుంది. కాబట్టి నేను వ్యతిరేకంగా నేను మాట్లాడట్లా. 30 ఏళ్ల పాటు నేను హెచ్ఎంటీ వాచ్ వాచ్ కూడా బాగుండేది. చివరికి ఒకసారి ఆ రిపేర్కి తీసుకెళ్తే, సార్ చంపేస్తారు మీరు, ఆ కంపెనీ మూతపడి 25 ఏళ్ళు అయింది, మరి స్పేర్ పార్ట్స్ దొరకట్లేదు, మార్చండి అంటే అప్పుడు అదే రకమైనటువంటి డయల్ అది ఉండేది. నా అబ్బాయి వెంటనే తీసి తను చేతుకున్న వాచ్ నాకు ఇచ్చాడు. మనకు కావాల్సింది వాచ్ పనిచేయాలి కదా, ఫోన్ పనిచేయాలి కదా, ఫోన్ అందాలి కదా, స్టీల్ అందాలి కదా, సిమెంట్ బాగా ఉండాలి కదా, మంచి క్వాలిటీ ఉండాలి కదా, పనిచేయాలి కదా. అట్లనే ఆసుపత్రి బాగా పనిచేయాలి. పోనీ ప్రైవేట్ రంగం వాళ్ళు దుర్మార్గులు దోచేసుకుంటున్నారు లాభాపేక్ష కోసం డబ్బంతా, ఎవడు రా దానికి? ఒకే ఒక్క ఆసుపత్రి వాళ్ళు ఎవరు వచ్చారంటే ఒకే ఒక్క కంపెనీ వాళ్ళు, మిగతా వాళ్ళు వద్దనే రావట్లేదు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, ఈ దేశంలో మనం చేస్తున్నంతా కూడా మార్కెట్లో మనకి ఏది మంచిదో ఎంచుకుంటున్నాం. కానీ మన బుర్ర ఖరాబ్ అయిపోయింది 60 ఏళ్ల పాటు.
మనం చేస్తున్న పనులు మన ప్రయోజనం కోసం. కానీ మన ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రైవేట్ అంటే తప్పు, దోచుకుంటున్నారని చెప్పని. వాడు దోపిడీ వద్దంటున్నాడు, నాకు రానుమూరు అంటున్నారు వాళ్ళు. మీరు బతిమిలాడితే రాను అంటున్నాడు. ఇంకా లాభం ఉంది వాడికి. మనం ఊరికే ఈ ప్రైవేటు పబ్లిక్ అని, ప్రైవేట్ ఏంటంటే ఈ దేశంలో ప్రజలు చేసేది. పాకిస్తాన్ నుంచి వచ్చాడు ఎవడన్నా, చైనా నుంచి వచ్చాడు ఎవడన్నా, పోటీ లేకుండా వచ్చాడా? ఈ దేశంలో ప్రజల నుంచి వచ్చి మీరు చేస్తే ఎందుకో మీ దుర్మార్గోతారని గవర్నమెంట్లో ఉద్యోగంలో చేరి మార్కెట్ కంటే 5 రెట్లు జీతం సంపాదించి పని చేయకుండా విలాసంగా కూర్చొని మనం ఎవరితో మాట్లాడుతుందో తెలుసా అని మన అవమానించి లంచాలు మింగేసి మనం అణిచేస్తే అది పవిత్రమైందా? రాత్రి వాళ్ళు కష్టపడి ఈ పని చేయకపోతే, ఈ డబ్బు సంపాదించకపోతే మునిగిపోతాను, రిస్క్ చేశాను, పెట్టుబడి పెట్టాను, నా కుటుంబం రీజన్ పడుతుందని చెప్పని పక్కడితో పోటీ పడి రకరకాలుగా ఆలోచించి ఏం చేయాలా, మార్కెట్లో ఎలా పోతుంది, ఎవరికి అవసరం ఉంది గురించి ఆ వస్తువులు తయారు చేసి మనకు అమ్మితే వాడు పాపాత్ముడా? ఏం మాట్లాడుతున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి మీరు. ప్రైవేటు గవర్నమెంట్ వదిలేసేయండి. ప్రజలంగా, వినియోగదారులంగా, రోగులంగా, విద్యని పొందేవాళ్ళంగా మనకేం కావాలి? కామన్ సెన్స్ ఆలోచిస్తే వెంటనే చేస్తుంది. బుర్రకి మకిలి పడితే కామన్ సెన్స్ చచ్చిపోతుంది. మరి ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ధర్నా చేస్తే 2021 నుంచి ఆల్మోస్ట్ చాలా మంది పాలిటీషియన్స్ ప్రామిస్ చేసి ప్రైవేటైజ్ చేయము గవర్నమెంట్. ప్రైవేట్గా అందరికీ తెలుసు, పబ్లిక్ అందరూ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు. పాపం కొంతమంది విశాఖ ఉక్కు కోసం అని చెప్పని ప్రాణాలు కోల్పోయారు. ఫైరింగ్ గులే ఇంజర్ అయితే కొంతమందిని నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాన్ని చక్కబెట్టడం కోసం నా బోలంత ప్రయత్నం చేసి చక్కబెట్టాను. ఇప్పుడు కూడా నన్ను కలుస్తుంటారు వాళ్ళు. ఏంటి ఏదో గొప్ప ఆదర్శం కోసం చేస్తున్నాం, దేశభక్తి అనుకుని పాపం చాలామంది యువత ఏముంది ఆవేశం. అలాగే తూర్పుగోదావరి జిల్లా, మీ జిల్లా, నేను కలెక్టర్గా ఉండగా రాజమండ్రి కదా, అప్పుడు నేను చెప్పాను, అప్పుడు రాజమండ్రి కూడా ఒకటి జిల్లా, రాజమండ్రి కాకినాడ. రాజమండ్రిలో, కాకినాడలో యువత మిగతా వాళ్ళంతా కూడా ఉద్యమం చేశారు, నిరాహార దీక్షలు పూనారు, పెద్ద దేశభక్తి అనుకున్నారు, సమాజం కోసం చేస్తున్నాను. ఏమిటట, టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళ డివిజనల్ ఆఫీస్ పెట్టాలని ప్రతిపాదన ఉంది. రాజమండ్రిలో పెట్టాలా, కాకినాడలో పెట్టాలా? కాకినాడలో ఉద్యమం చేశాడు, రాజమండ్రి ఉద్యమం చేశాడు. నేను పిలిచి చివాట్లేసి, బుద్ధుందా గాడిదలారా, మీకు కావాల్సింది ఫోన్ కావాలా, ఆ ఫోన్ పని చేయాలా, ఫోన్ ఎక్కడ పెడితే నీకేం కావాలరా, ఫోన్ ఆఫీసు, అదే అందుకోసం నువ్వు ఉద్యమం చేసేది. టెలిఫోన్ కావాలని కోరుకో, అందుబాటులో రావాలని కోరుకో, బాగా పనిచేయాలని కోరుకో, చవకగా ఉండాలని కోరుకో అంటే అప్పుడు నోరు మూశారు కదా. నాకు కాస్త క్రెడిబిలిటీ ఉంది కాబట్టి చెప్పగలిగా. ఇవన్నీ ఏంటంటే ఆవేశం, విషయం తెలియక గొప్ప దేశభక్తితో చేస్తున్నాము, సమాజం కోసం చేస్తున్నాం అన్న భ్రమలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. రైట్. ఈ మాటలు చెప్పేవాళ్ళు, నాలాంటి వాళ్ళు నిర్మోహాటంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అందరూ ఏదో మొక్కుబడిగా అదే భాష. మనకి ఇంగ్లీష్లో షిబ్బోలీత్స్ అంటాం, ఏదో పడికట్టు పదాలు పెట్టడం అలవాటు అయిపోయింది. అగైన్ లాజిక్, ఎవిడెన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్, యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్, ఎనీథింగ్ ఎల్స్ నాన్ సెన్స్. రైట్ సార్. సార్, ఇన్నేళ్ల తర్వాత కూడా మన గవర్నమెంట్లో ఉన్న చాలా పాలసీస్, రాజ్యాంగంలో రాసిన చాలా పాలసీస్ కూడా స్వాతంత్రం వచ్చిన కొత్తలో రాసినవే ఉన్నాయి ఇంకా ఇప్పటికీ కూడా. అలాంటి దాంట్లో చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది, రిజర్వేషన్స్. అప్పర్ క్యాస్ట్ ఏదైతే ఉందో, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉండి కూడా రిజర్వేషన్స్లో ప్రాపర్గా మెరిట్ ఉన్నా సరే, ఇప్పుడు పెట్టారు కదా 10% ఈబీసీ రిజర్వేషన్ పెట్టారు, ఈబీసీ పెట్టారు. సో దీనివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రీసెంట్గా నీట్లో రిజర్వేషన్ చేంజెస్ వచ్చాయి. యాక్చువల్గా దాని మీద నీట్లో చేంజెస్ నాకు తెలియదు, బస్సు మీరు చెప్తే కొంచెం రెస్పాండ్ అవుతాను. డీటెయిల్ తెలియదు నాకు, ఏమిటి చేంజెస్ నీట్లో. యాక్చువల్గా ఏంటి అంటే -40 అంటే -40 అంటే 0 ఉన్నా సరే ఎగ్జామిన్ చేస్తున్నారు విన్నాను నేను, యూఆర్ క్వాలిఫైడ్ టు, నాకు అర్థమైంది. 0 వచ్చినా సరే. మొదటి అంశానికి వద్దాం ముందు. మనకేమైందంటే వీటిని జీరో సమ్ గేమ్ ఇష్యూస్ అంటారు. రిజర్వేషన్ ఉండాలా వద్దా అని 100 మందిని కూర్చోబెట్టి అడిగితే రిజర్వేషన్ ఉండాలి అనే వాళ్ళలో 199 మంది రిజర్వేషన్ వల్ల లాభం పొందేవాళ్ళు. రిజర్వేషన్ ఉండొద్దు అనేవాళ్ళు 199 మంది రిజర్వేషన్ లాభం పొందని వాళ్ళు. దీనిలో ధర్మము, న్యాయము, తర్కము అవేం కనిపించట్లా. నాకు లాభం ఏంటని ఆలోచిస్తున్నాం. ఒక కేక్ ఉంది,
సరే ఈ వయసులో నేను కేక్ తినకూడదు, యెహోవా చేపలను తినాలనుకున్నాను. మీరు ఎక్కువ తింటే నాకు తక్కువ మిగులుతుంది, నేను ఎక్కువ తింటే మీకు తక్కువ మిగులుతుంది. జీరో సమ్ గేమ్ అంటాం. సహజంగానే సంఘర్షణ, పోరాటం, పోటీ ఉంటాయి. అవి పక్కన పెట్టండి. మనం ఎక్కడ పుట్టాం, మనం కర్మజాలకు పుట్టాం అంతే కదా. మనం ఫలానా కులంలో పుట్టాలి, ఫలానా కుటుంబంలో పుట్టాలి అనుకోలేదు కదా. అది కొంచెం పక్కన పెట్టేసి మన పర్సనల్ సిచ్యువేషన్ పక్కన పెట్టి కొద్దిగా ఆలోచించండి. ఒకటి, ఈ దేశంలో శతాబ్దాల పర్యంతం, వందల సంవత్సరాలుగా పాపం ఎరగని పిల్లలు పుట్టుక కారణంగా నష్టపోయినమాట వాస్తవం. నీకు చదవడానికి వీల్లేదన్నారు, కొన్ని వృత్తులు నువ్వు చేయొచ్చు అన్నారు, నీచ వృత్తులు అనబడేవి కొన్ని నువ్వే చేయాలన్నారు, నిన్ను అంటుకోవడానికి వీల్లేదన్నారు. రకరకాలుగా జరిగిన మాట వాస్తవం. ఈనాడు మనం ఎవరైనా తప్పు చేయాలి, కానీ దబ్బరింది గతంలో. ప్రజాస్వామ్య సమాజంలో అందరికీ అవకాశాలు ఇస్తున్నామన్న భరోసా కల్పించకపోతే, దానికోసం ఏర్పాట్లు చేయకపోతే సమాజం నిలబడుతుందా? 2, మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో తొలి రోజు నుంచి ఆడ మగ తేడా లేకుండా, డబ్బుందా లేదు, ఈ కులం ఆ కులం, పట్టణం గ్రామం, చదువుకున్నావు లేదా తేడా లేకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చిన మొట్టమొదటి దేశం భారతదేశం. అప్పటిదాకా ఆ సాహసాన్ని ప్రపంచ చరిత్రలో ఎవరు చేయరా. ఓటు హక్కు ఇచ్చి జీవితాలు బావురమంటుంటే సమాజంలో విపరీతమైనటువంటి హింస వస్తుంది, రక్తపాతం వస్తుంది. కాబట్టి సమాజంలో సయోధ్యని కాపాడాలి ఒకటి. రెండోది, రాజ్యాంగం ప్రకారం కాలక్రమేణా అవకాశాలు అందరికి ఇద్దాం, టైం పడుతుంది, ఈలోగా మీరు భయపడిపోకండి, భరోసా ఇస్తున్నామని చెప్పిన ఆ కారణంగా రిజర్వేషన్లు పెట్టారు. పెట్టినప్పుడు ఏమన్నారు? 10 ఏళ్ళు అన్నారు. ఎందుకు 10 ఏళ్ళు అన్నారు? 10 ఏళ్లలో ఏర్పాట్లు చేస్తామన్నటువంటి విశ్వాసంతో, ఏర్పాట్లు చేయాలన్నటువంటి లక్ష్యంతో మనోళ్ళు ఏం చేశారు? ఏ ఏర్పాట్లు చేస్తే అందరూ ఎదుగుతారో అది చేయకుండా, రిజర్వేషన్లే శాశ్వత పరిష్కారంగా నటించి నిరంతరం కొనసాగిస్తుండి, రిజర్వేషన్ వల్ల ఏ ఫలితం లేకుండా చేసి, రిజర్వేషన్ల ఫలితాలు రాలా. కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయి, అదే వర్గాల్లో అత్యధికుల జీవితం బాగుపడలా. వాళ్ళందరూ రిజర్వేషన్లు మాకేం లాభం వచ్చిందండి అని మనసులో ఉన్నారు. రిజర్వేషన్ల పరిష్కారం నటించి ఈ కులానికి ఆ కులం తంపులు తీసుకొచ్చి సందట్లో సడే అని చెప్పని ఓటు బ్యాంకులుగా మార్చి దేశాన్ని అరిష్టం పాలు చేస్తున్నారు. మనం అందరం కూడా రిజర్వేషన్ పొందేవాడు ఒక రకంగా, పొందినవాడు ఇంకో రకంగా, మన ఉద్యమాలు చేసి గొప్ప దేశభక్తి అనుకుంటున్నాం. మన ఎర్రవాళ్ళని చేస్తున్నారు, ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం. మరి పరిష్కారం ఏంటి? మొట్టమొదట చాలా సులభంగా చేసేది, పెద్ద అంశం కాకపోయినా మనసుల్ని బాగా గట్టిగా పట్టించేది ఏంటంటే, అరే నేను మామూలు కుటుంబాలు పెట్టానంటే పేరుకి అప్పర్ కాస్ట్ అండి, మా నాన్న మామూలు ఆదాయం అండి, చిన్న రైతు, లేకపోతే చిన్న ఉద్యోగం చేస్తాడు, చిన్న వ్యాపారం చేస్తాడు, నెలకు 5-10 వేలు వస్తుంది, కష్టపడి చదివించాడు, గ్రామంలో చదువుకున్నాను, లేకపోతే పట్టణంలో ఏదో స్కూల్లో చదువుకున్నాను. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు, లేకపోతే కోటీశ్వరుడు కూతురు, మంత్రి గారి బంధువు, ఎమ్మెల్యే గారు చుట్టము, వాళ్ళకి అన్నీ ఉంటే రిజర్వేషన్ కులం పేరుతో వాళ్ళకి ఇస్తున్నారండి, వాళ్ళు నాకంటే తక్కువ ఏంటి, నేను వాళ్ళకంటే ఎక్కువ ఏంటి, అంత అన్యాయం అండి ఇది అని మనసులో బాగా కసి ఉంది. అసలు ప్రధానంగా రిజర్వేషన్ల వల్ల బాధకలడానికి కారణం ఇది. అర్హత లేని వాళ్ళకి వస్తుంది, అర్హత ఉన్న వాళ్ళకి లేదని. దీనివల్ల నష్టపోతుంది ఎవరు? సోకాళ్ళ అగ్ర కులాల వాళ్ళు కాదు, రిజర్వేషన్ పొందుతున్న కులాల్లో నిజంగా అణగారిన వర్గాలు నష్టపోతున్నాయి. ఎందుకని ఒకసారి రైల్వే ఎక్కిన తర్వాత నువ్వు రాకుండా వీడు చూసుకుంటున్నాడు, వాడి పిల్లలు మాత్రం వచ్చేట్టు చూసుకుంటున్నాడు. ఏమన్నా మీరంటే నాకు అన్యాయం చేస్తున్నారని గొడవ పెడతాడు, నాకండు మన కులానికి అన్యాయం అంటాడు. కాబట్టి ఒక స్థాయి దాటాక క్రీమీ లేయర్ అన్నది సుప్రీంకోర్టు. ఒక స్థాయి దాటాక ఆదాయం కానీ, పదవి కానీ, విద్య కానీ, వృత్తి కానీ మరొకటి ఉంటే మీ పిల్లలకి మీరు చూసుకోండి అని చెప్పని ఏర్పాటు చేసామనుకోండి, చాలా ముందు మంటపోతుంది, పరిష్కారం రాదు. నిజంగా ఆ వర్గాల్లో పేదరికంలో ఉన్న వాళ్ళు అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు వస్తాయి, అది ఈజీ పరిష్కారం. సరే, మిగతా వర్గాల్లో కొంత అవకాశాలు కదా, రకరకాల పద్ధతులు ఉన్నాయి, మంచిగా చేయడం తర్వాత చూద్దాం, రాజ్యాంగ సవరణ చేసి అన్ని పార్టీలు కలిసి వచ్చిన ఈబీసీ రిజర్వేషన్, ఏదో రకరకాల మల్లగొల్లాలు పడదాం. కానీ మౌలికమైన సమస్య అది కాదు. ఇందాక మనం ఏమనుకున్నాం, స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉందని చెప్పుకున్నాం. బాగుంది. రిజర్వేషన్లు ఎక్కడ ఇచ్చేది? స్కూళ్ళలో ఇస్తారా? లేదు. కాలేజ్ విద్య, ఉన్నత విద్యలో, లేకపోతే ఉన్నత విద్య పొందాక ప్రభుత్వ ఉద్యోగాల్లో. స్కూల్ విద్య పరమ చండాలంగా ఉండి నిరుపేదల కుటుంబాలు ఎవరు బాగా అసలు చదువు ఏమాత్రం రాకుండా నాశనం అవుతున్న వాళ్ళు ఎవరు? నిరుపేదల కుటుంబాలు. ఆ తర్వాత రిజర్వేషన్ ఇస్తే ఉపయోగం ఎవరికి? ఆ జీవితాలు బాగుపడతాయా? భ్రమ తప్ప.
నిజంగా ఇప్పుడు చైనాని తీసుకోండి. కొంతమంది ఏం సార్ మీరు చైనాని ఎక్కువ పొగుడుతున్నారు, మరి నీ అన్యాయం దేశద్రోహం చేస్తున్నాను కాదు, వినదగుని ఎవరు చెప్పిన మనకంటే బాగా కొందరు చేస్తే వాళ్ళ నుంచి నేర్చుకుని బాగుపడాలి. మనం బాగా చేస్తే గర్వపడి సంతృప్తి పొందాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అంతేగాని మనం బాగా చేయనప్పుడు బాగా చేసామని భ్రమపడి ఇంకోటి బాగా చేస్తే లేదని మనం చేస్తే మనం ఇలాగుండిపోతాం. చైనాలో స్కూలు స్థాయిలో మీరు గ్రామంలో వచ్చినా పట్టణంలో వచ్చినా డబ్బున్న లేకపోయినా అద్భుతమైన విద్య అందిస్తున్నారు. ప్రపంచంలో టాప్లో అందిస్తున్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా 8th క్లాస్ వరకు. 8th క్లాస్ తర్వాత కొంచెం డబ్బులు కట్టాలి. 8th క్లాస్ వరకు ఫ్రీ. వరల్డ్స్ బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ఆ తర్వాత కాలేజీలో ఏం చేస్తాం చూద్దాం. ముందు అసలు పునాదులు గట్టిగా పడ్డాయి. ఇప్పుడు మా తరంలో మేము చాలామంది మామూలు పల్లెటూళ్ళు, స్కూల్లో పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తు చెప్పాను కదా, పూరిపాకల్లో చదువుకున్నాం. ఒక్కసారి మాకు విద్య మంచి చెప్పిన తర్వాత ఎవడే పోటీ పడేది మాతో. ఏంది వాడికి రిజర్వేషన్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అసలు రిజర్వేషన్ అవసరమా, నాకు రిజర్వేషన్ లేకపోతే నేను బతకలేనా? ధీమాగా బతకలం. ఢిల్లీ వాళ్ళు పోటీ పడ్డారు, మాతో బాంబే వాళ్ళు పోటీ పడ్డారు, మహానగరంలో పోటీ పడ్డారు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పోటీ పడ్డారు. ఒక్కడి రాణించలేదే మా ముందు. పునాదులు పడ్డాయి. ఆ పునాదులు నాశనం చేశాక మీరు ఏం పెట్టినా నాశనం డ్రామానే. నిజమైన పరిష్కారం చేస్తే కళ్ళకుండా రిజర్వేషన్ అవసరం ఉండదు అసలు. సో మనం అసలు మూలంలోకి వెళ్లకుండా ఇప్పుడు కూడా కాస్త డబ్బు ఉన్నవాడు, చదువుకున్న తల్లిదండ్రులు అంటే వాళ్ళ పిల్లలకి తంటాలు పడి కొంచెం ఉన్నంతలో కాస్త విద్య అందించు ఏర్పాటు చేస్తున్నారు. మీరు మాట్లాడే సాఫ్ట్వేర్లు, మీరు చేసే ఉద్యోగాలు కాస్త పెరిగే వాళ్ళంతా ఎవరు, ఈ కుటుంబాల వాళ్ళు. మిగతా 80% సంగతి ఏంటి? అసలు సమస్య అది. అది చేస్తే రిజర్వేషన్ సమస్య పూర్తిగా పోతుంది. మనం అది పట్టుకోకుండా నా కులం వాడికి ఇది వచ్చింది, ఆ కులం వాడికి అది వచ్చింది, నా కట్ ఆఫ్ మార్క్ ఇది, కట్ ఆఫ్ మార్క్ ఇది, గొడవ పడుతుంది. ఇక రెండో ప్రశ్న మీరు అడిగారు, నీట్ పరీక్ష మరొకటో. దారుణంగా, లోపభూయిష్టంగా, మూర్ఖంగా పరిపాలనా యంత్రాంగం చేస్తున్న తప్పులు. రాజ్యాంగంలో ఇంకో అధికరణం ఉంది, చాలామందికి తెలియదు, 335వ అధికరణం. రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడారు, ఇది అన్నిటికీ వర్తిస్తుంది. సబ్జెక్టు రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎఫిషియన్సీ, ప్రభుత్వంలో సమర్థంగా పనిచేయడం కావచ్చు. అలాగే రాజ్యాంగంలో 19(1)G అని ఉన్నది. 19(1)G ఏంటంటే ప్రాథమిక హక్కుల్ని చెప్తూ ఒక హక్కు ఏమిటి, మీరు ఏ వృత్తినైనా సరే, ఏ వ్యాసంగానైనా సరే, ఏ వ్యాపారానైనా సరే ఈ దేశంలో చేపట్టే హక్కు మీకు ప్రాథమిక హక్కు అన్నారు. అని 19(6) అనుకుంటాం దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆర్టికల్. దాన్ని ఏమన్నారు, అయితే ఆ వృత్తి చేపట్టడానికి కావాల్సిన నైపుణ్యాలను నిర్ధారించి దాన్ని ఎన్ఫోర్స్ చేసే బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది అన్నారు. రాజ్యాంగం ఏ వృత్తి అయినా చేపట్టచ్చు కాబట్టి డాక్టర్ని కావచ్చు అని చెప్పిన హక్కు ఇచ్చింది కదా అని నేను డాక్టర్ని మీరు కత్తిరి పట్టుకు బయలుదేరితే ఏమవుతుంది, జనం చేస్తారు ఢామా. కాబట్టి 19(1)G ప్రకారం 19(6)లో చెప్పి 1935లో చెప్పారు రాజ్యాంగంలో. సమాజానికి అవసరమైన లేకపోతే ప్రభుత్వానికి పాలనకు అవసరమైనటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం ఏర్పాట్లు చేయండి అని. ఈ మూర్ఖులు చేయకుండా నెగిటివ్ మార్కులు వస్తే 0 వస్తే చేయమని అవడం చెప్పాడా? అమలు చేయడంలో ఉన్న భయంకర విడ్డూరం ఇవాళ సుప్రీంకోర్టు పట్టించుకుంటుందని విన్నాను. వాళ్ళు కొంచెం లోతుకెళ్ళి మూర్ఖత్వాన్ని ఆపడం దేశానికి అవసరం, మన ప్రజల ప్రాణాలకు అవసరం. సార్, మన సొసైటీలో ఎలా అయిపోయిందంటే రియల్ ఎస్టేట్ అంటే ఈ కాస్ట్ వాళ్ళు చేస్తారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఈ కాస్ట్ వాళ్ళు చేస్తారు. ఈవెన్ సెన్సస్ కూడా పుట్టుకతోనే మనకి కాస్ట్ బేస్డ్ లేబుల్ ఇస్తుంది. రీసెంట్గా మెడ్రాస్ హైకోర్టు నో కాస్ట్ నో రిలీజన్ని రికగ్నైజ్ చేసింది. కాస్ట్ కాపాడుకోవడానికి కాదు, రిజెక్ట్ చేసే హక్కు మీకు ఉంది అని చెప్పి. సో ఇప్పుడు ఒక చిన్న సొల్యూషన్, అంటే సొల్యూషన్ కాదు, ఒక చిన్న థాట్స్, కాస్ట్ డిలీషన్ సర్టిఫికేట్ పెడితే ఎలా ఉంటుంది, పెట్టి దాన్ని ఎండోర్స్ చేయడానికి మెరిట్ బేస్డ్ ఇన్సెంటివ్, మెరిట్ బేస్డ్ వెయిటేజ్ ఎగ్జామ్స్లో, ప్రయారిటీ ఇన్ పబ్లిక్ సెక్టర్ జాబ్స్ మెరిట్ బేస్డ్ పెడితే ఫ్యూ జనరేషన్స్ డౌన్ ద లైన్ నేను నా పిల్లలకి చేయించి ఒక 5-6 జనరేషన్స్ అయిన తర్వాత మా ముత్తాతలు ముత్తమ్మ వాళ్ళకు ఉండేది కాస్ట్, మాకు లేదు, ఇలా ఎరాడికేట్ చేయొచ్చు కదా. ఇలాంటిది ఇన్ కేస్ వస్తే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటారా, లేదా కాస్ట్ లేని వాళ్ళు లేకపోతే డివైడ్ అండ్ రూల్ చేసి పాలిటీషియన్స్కి రూల్ చేయడానికి ఎవరు ప్రశ్నకి ముందు సమాధానం చెప్తాను. ప్లీజ్. భార్గవి, ఓ పక్కన కులం ప్రభావం తగ్గుతోంది సమాజంలో, పట్టణీకరణ, అర్బనైజేషన్, మనకు కాస్త సొంత ప్రయోజనం అర్థం కావటం, నిస్వార్థం వల్ల కాదు, విజ్ఞతతో కూడిన స్వార్థం, ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
ఉదాహరణకి నాకు ఏదో ఆపరేషన్ కావాలి, నా కుటుంబంలో ఎవరికో ఆపరేషన్ చేయాలి. ఫస్ట్ చూసేది ఏంటి, నేను ఆ డాక్టర్ ప్రాణాలను కాపాడతాడా లేదా. ఫస్ట్ నేను క్యాస్ట్ చూసుకుంటే ప్రాణం పోతుంది. ఆ తర్వాత క్యాస్ట్ కూడా చూడదు, నాకు అసలు పూర్తిగా పోతుందని అంటలే, కానీ డైల్యూట్ అవుతాను. టెక్నాలజీ వల్ల, గ్లోబలైజేషన్ వల్ల, ఆర్థిక అవసరాల వల్ల, పక్కింట్లో వాడితో సహజీవనం అవసరం కాబట్టి కాలక్రమేణా క్యాస్ట్ పలచబడుతుంది. కానీ రాజకీయం ఏం చేస్తుంది, మళ్ళీ క్యాస్ట్లోకి లాగుతుంది. ఎందుకని, కులం తప్ప, కొన్ని సందర్భాల్లో మతం, ప్రాంతం తప్ప ఇంకో రూపంలో ప్రజల్ని సమీకరించడం రాజకీయానికి సాధ్యం కావట్లేదు. ఎందుకంటే మీకు వేసే ఓటు వల్ల నా బతుకేమవుతుందో వాళ్ళు చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. ఓటే పరమావధిగా చేసి 190 అందరూ అలా చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు. అట్లా చాలా మేరకు ఓటే పరమావధిగా చేసే రాజకీయంలో మాకు పడే ఓటు వల్ల మీ జీవితంలో ఏ మార్పు వస్తుందో విశ్వసనీయంగా చూపెట్టలేకపోయినప్పుడు ఏదో రకంగా ఆకట్టుకోవాలి కదా. డబ్బు ఆకట్టుకుంటున్నారు. ఓటుకి డబ్బు అనేది మనకి ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తమిళనాడులో డబ్బు ఇవ్వకపోతే ఓటింగ్కి రావంటున్నారు, బాయ్కాట్ చేస్తామంటున్నారు. అలా తయారు చేశాం మనం. మన మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి, ఉత్సవ విగ్రహాలు కూడా ఎవరు ఎన్నికైనా కూడా వాళ్ళ మీద నా కోపంతో మాట్లాడలేదు, బాధతో మాట్లాడుతున్నాను. అధికారం లేదు, పాడు లేదు, ఊరికి పేరుకే అక్కడ పదం అంతే. దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఓటుకి నోటు. 2 తాత్కాలికమైన తైలాలు, సంక్షేమం గురించి మాట్లాడుకున్నాం. 3 కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, భాష కానీ. ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, మతాలు ఉన్న దేశం ఇంకోటి లేదు. కాబట్టి మన కులం అనగానే, కొన్ని సందర్భాల్లో మన మతం అనగానే, మన ప్రాంతం అనగానే పిచ్చెక్కిపోతుంది. ఇక మీకు పోనుకు వచ్చేస్తుంది. పాపం నష్టపోయే వాడికి ఏం లాభం ఉండదు. కొందరు రకరకాల ఉద్యమాలు ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారు. నిరుపేద కుటుంబాలు చూసాడు. డబ్బున్న కుటుంబాల వాళ్ళు, నాయకుల కొడుకులు, కూతుళ్ళు, అధికారుల కొడుకులు, కూతురు ఎవరు ఆత్మహత్య చేసుకోవాలా. ఈ కులం నాయకుల కొడుకులు ఎవరో కులం కోసం ఆత్మహత్య చేసుకోవాలా. మతం నాయకుల పిల్లలెవరో మతం కోసం ఆత్మహత్య చేసుకోవాలా. ప్రాంతీయ నాయకుల పిల్లలెవరో ప్రాంతీయ కోసం ఆత్మహత్య చేసుకోవాలా. సామాన్యుడు చూసుకుంటాడు, వాడికి పోనుకు పంపేశాం మనం. కాబట్టి కులం అన్నది క్రమక్రమంగా తగ్గుతోంది, రాజకీయం లాగుతుంది. కాబట్టి మీరు అలాంటి ప్రయత్నం చేస్తే 199 రాజకీయం మీ మీద, మీకు భార్గవికి ఏదో అంటగట్టి మిమ్మల్ని నానా బూతులు తిట్టి నిరుత్సాహపరిచి, ఇప్పుడు నన్ను మీరు ఇందాక ట్విట్టర్లో ఏదో కొన్ని చెప్పారు. నేను చాలా ఈ రాజకీయంతో సంబంధం లేని, పక్షపాతం లేని అంశాల్లో మాట్లాడినప్పుడు కూడా కులం ప్రస్తావన చేసి బండబుద్ధులు తెచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే 190 అలా కాకుండా విజ్ఞప్తితో చేస్తారు. నేను పెద్ద పట్టించుకున్నది బుద్ధుడి తత్వం. బుద్ధుడికి ఎవరో చెప్పారట, ఏమండి ఆయన బాగా తిడుతున్నాడు మిమ్మల్ని అని చెప్పంటే నవ్వేట. ఆయన నవ్వుతున్నారంటే తిడుతున్నారని చెప్పంటే, ఏమయ్యా మీరు నాకు బహుమానం ఇచ్చావనుకో, నేను తీసుకోలేదనుకో, ఎవరో చెప్తున్నానట, నాకే స్వామి అన్నట్ట. ఆ తిట్లు కూడా అంతేనే, నేను తీసుకోవట్లేదు అన్నట్టు. నాది ఆ తత్వం. అందుకని అసలు అటువంటి బాధ అకేషనల్గా నా చెవిని పడతాయి, నేను పట్టించుకున్నాను. దీన్ని రాజకీయం తెచ్చిపెడుతుంది. ఇక మొదటిదానికి వెళదాం. నేను ఎన్నో సందర్భాలు బహిరంగంగా పిలిపించాను. క్యాస్ట్ సెన్సస్ అంటున్నారు. నా దృష్టిలో అది చాలా పొరపాటు. నేను నిర్మోహమాటంగా చెప్పే కొద్ది మందిని అవ్వకండి. నేను రిజర్వేషన్లు పొందేటువంటి వర్గాలు, అణగారిన వర్గాలకి ప్రత్యక్షంగా చెప్తున్నాను. క్యాస్ట్ సెన్సస్ వల్ల ఒక్కళ్ళకు కూడా అదనంగా రిజర్వేషన్ రాదు. క్యాస్ట్ సెన్సస్కి మీ రిజర్వేషన్ హక్కులకి ఏమాత్రం సంబంధం లేదు, ఏ ప్రయోజనం సిద్ధించదు. కులం స్పృహని పెంచి మన వెర్రివాళ్ళని చేసి ఓట్లు పొందడం కోసం ఆడే నాటకం తప్ప మన జీవితాలు బాగు చేయడం కోసం మార్గం కానే కాదు. రిజర్వేషన్లకి మీరు క్యాస్ట్ సర్టిఫికెట్లు పొందండి, దానికి పోటీ పడండి, అర్హత పెంచుకోండి, మీరు దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలను పొందండి, సగర్వంగా ఆ కులం వివక్ష నుంచి బయటపడండి. దానికి క్యాస్ట్ సెన్సస్కి సంబంధం లేదు. ఆ భ్రమల నుంచి బయటపడదాం. కాబట్టి క్యాస్ట్ సెన్సస్ కోసం వచ్చితే అది బ్లాంక్, నాకు కులం లేదని మీరు చెప్పే హక్కు మీకు ఎవడు కూడా నీ కులం ఏంటి చెప్పు అని చెప్పిన హక్కు ఎవడికి లేదు. అన్ని కులాల వల్ల నేను కోరుతున్నాను, ఈ పిచ్చులు పడబోకండి. కానీ నిజమైన పరిష్కారం ఇక్కడ కాదు వచ్చేది. పెళ్లిలో కులం నిలబడుతుంది, పక్కన రాజకీయ కులం లాగుతుంటే ఇప్పటికి కూడా మన తల్లిదండ్రులు సెంటిమెంట్ పెట్టేసి ఊరేసుకుంటామని చెప్పి మరొకటి చేసి వేరే కులంలో అబ్బాయిని అమ్మాయిని పెళ్లి చేస్తుంటా ఉంటే అది ఉపద్రవంలాగా వాళ్ళు కన్నీళ్లు శోకాలు పెట్టి గందరగోళం చేస్తున్నారు.
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు. తల్లిదండ్రులు మన దేశంలో పిల్లల కోసం చేసే త్యాగాలు ఇంకెవరు చేయరు. కానీ అన్నిటా మన తల్లిదండ్రులకు విజ్ఞత లేదు. కొన్నిట్లో మూర్ఖత్వం ఉన్నది. ఎందుకంటే తరతరాల సాంప్రదాయం ఉన్నప్పుడు కొంత మూర్ఖత్వం ఉంటుంది. ఈ ఒక్క విషయంలో తల్లిదండ్రులు ఒప్పించండి, అవసరమైతే ఎదిరించండి. కులాంతర వివాహం ఆదర్శం కోసం చేసుకోబోకండి. నచ్చిన భాగస్వామిని ఎన్నుకోండి. మీ కులంలోనే కావచ్చు, వేరే కులం కావచ్చు, వేరే మతం కావచ్చు. అది కాకతాళీయం. కానీ మీకు ఎవరు మనసుకు నచ్చుతారు, ఎవరితో జీవితాన్ని పంచుకుంటే మీకు ఆనందంగా ఉంటుంది, ఎవరికి అభిరుచులు కలుస్తాయి, అది ఆలోచించుకుని ఎవరి వల్ల ఆనందం ఉంటుందంటే వాళ్ళతో మీరు జీవితాన్ని పంచుకోండి. తల్లిదండ్రులు దారికి వస్తారు తర్వాత. నేను గ్యారంటీ ఇస్తున్నాను. మొదట్లో పిచ్చిగా మాట్లాడతారు, భయం చేస్తారు, గందరగోళం చేస్తారు. ఖచ్చితంగా దారికి వస్తారు, మీకేం భయం లేదు. అది చేస్తే అది చేయడం, అది కూడా ఆదర్శం కోసం కాదు. ఆదర్శం కోసం పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదు, తప్పదు. పెళ్ళి అనేది ఇద్దరు దంపతులు జీవితాన్ని పంచుకోవడం. మీ ఆనందం కోసం చేసుకోండి. 2-3 తరాల్లో కులం చచ్చిపోతుంది. ఈలోగా చేయాల్సిన అందరికీ విద్య అందించడము, ఈలోగా చేయాల్సింది నా ప్రయోజనం ఏంటో అర్థం చేసుకుని దాని ప్రకారం మనిషిని గౌరవించడం. మా ఇంట్లో మా కుటుంబ సభ్యులకు ఒకసారి ఆపరేషన్కి అవసరం అయితే నేను డాక్టర్తో ఏమన్నా తెలుసా, నాకు ఇంత కాస్త కోస్త అనుభవం అందే, పరిచయాలు ఉన్నాయి, ఉంది కదా, నమస్కారం పెట్టి డాక్టర్ చెప్పారు, డాక్టర్ గారు ఈ క్షణం మీరు నాకు దేవుడు. నేను ప్రాణంగా ప్రేమించే కుటుంబ సభ్యుల ప్రాణాలు మీ చేతుల్లో పెడుతున్నాను. ఆ క్షణం నాకు కులం కనిపిస్తుందా? నేను మూర్ఖుణ్ణైతే తప్ప. నాకు మతం కనిపిస్తుందా? నాకు ప్రాంతం కనిపిస్తుందా? నాకు కనిపించేది ఒక్కటే, నేను ప్రేమించేవాళ్ళ ప్రాణదాత. ఆ విజ్ఞత ఉంటే మనకి, నా కులం కోసం నా కళ్ళు పొడి చేసుకుంటానని కాకుండా, గొంతు కోసుకుంటానని కాకుండా ఉంటే, నచ్చిన భాగస్వామిని ఆనందం కోసం పెళ్లి చేసుకోవడం మొదలెడితే రాజకీయం లాగినా కూడా చచ్చిపోతుంది కాలక్రమేణా. కొంచెం టైం పడుతుంది, ఒక్కరోజు పోతుంది, నిరాశపడదు. ఖచ్చితంగా కులం ప్రభావం తగ్గుతుందని నేను నమ్ముతున్నాను. రాజకీయం పెంచుతున్నమాట వాస్తవం, దాన్ని అనుమానలేదు. సార్, కులాంతర వివాహాలు అన్నారు కదా, మనకి తెలంగాణలో కళ్యాణ మహోత్సవం ఉంది, ఆంధ్రాలో చంద్రన్న పెళ్లి కానుక, వేర్ బ్రైడ్ SC/ST అయ్యుండి లో ఇన్కమ్ ఉంటే దే విల్ గివ్ ఇన్సెంటివ్స్ మ్యారేజ్కి. ఒకటే ఐడియా అయినా కూడా 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో దీనికి డిఫరెంట్ మార్కెట్ ఉంది. తెలంగాణలో పెళ్లి చేసుకుంటే 2.5 లక్ష, ఆంధ్రాలో పెళ్లి చేసుకుంటే 1,20,000, గివెన్ బోత్ బ్రైడ్ అండ్ గ్రూమ్ హ్యాస్ 10th క్లాస్ పాస్ సర్టిఫికెట్. కానీ ఈ మధ్య కాలంలో ఇది ఎలా అయిపోతుందంటే ఒక ఇన్సెంటివ్ మైగ్రేషన్ అయిపోతుంది. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి పెళ్లి చేసుకుంటే నాకు 1,00,000 లాభం. రీసెంట్గా కండక్ట్ చేసిన విజిలెన్స్ రైడ్లో కర్నూలులో ఇలా చాలా తెలిసింది ఏంటంటే, ఫ్రాడ్స్టర్స్కి ఇది ఒక బిజినెస్ అయిపోయింది. 30,000 ఇస్తే సర్టిఫికేట్ ఇస్తాను, మీరు చూపించుకొని ఇన్సెంటివ్ తీసుకోవచ్చు. ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్, ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా. ఇది ఒక కాంపిటేటివ్ పాపులిజం అంటారా, లేదా ఒక సింప్లిఫై చేయాల్సిన రెండోది గవర్నమెంట్? నాకు కొంచెం విచిత్రంగా ఉంది, ఖచ్చితంగా అరికట్టాలి. ఇది ఫేక్ సర్టిఫికేట్లది. మొదటిది ఎక్కడ డబ్బు వస్తే అక్కడ తీసుకోమనండి. ఆ డబ్బుల వల్ల కనీసం జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడితే వాడి జీవితాన్ని పంచుకోవడం మళ్ళీ రేపు పొద్దున వెంటనే విడాకులు కాకుండా సంతోషంగా బతకాలి. కానీ నేను మామూలుగా ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం డబ్బుని సంక్షేమ పేరుతో అభివృద్ధి కోసం కాకుండా ఖర్చు పెట్టడానికి కాస్త అదుపు చేయాలని కోరుతాను. ఈ రంగంలో డబ్బులు ఎక్కువ ఇస్తే నేను సంతోషపడతాను. పెద్ద ఎంత ఎక్కువ, నేను కోట్ల మంది ఏం పెళ్లి చేసుకోవట్లేదు, లక్షల కోట్లేం బావు. కాస్త ఈ తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో ఎదిరించి పేద కుటుంబాల నుంచి వచ్చి ధైర్యంగా పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకో ₹1,00,000 ఎక్స్ట్రా వస్తే అది సమాజానికి మంచిదే కానీ చెడు కాదు. వెరీ నైస్ Really good, sir. సూపర్ సార్. ఈ క్వశ్చన్ చాలా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను యాక్చువల్గాను. అంటే మిగతావన్నీ క్యూరియాసిటీ అడగలేదు మీరు? నాలెడ్జ్ సార్, దిస్ ఈజ్ అంటే నేను కొంచెం ఆట పట్టిస్తాను. అయ్యో పర్లేదు. మనకి ఎన్ని గవర్నమెంట్స్ మారినా సరే, ఎన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎన్ని గవర్నమెంట్స్ మారినా ప్రతిసారి ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయంటే యూజ్ చేసుకునే గవర్నమెంట్స్, పొలిటికల్ పార్టీస్ యూజ్ చేసుకునే ఒకే ఒక పెద్ద అస్త్రం పోలవరం. అది అసలు కంప్లీట్ ఎప్పుడు అవుతుంది? ఎప్పటి నుంచో దాని మీద సినిమాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఆ సినిమాలు చూసుకుంటే, అంటే ఒక 20 ఏళ్ల క్రితం సినిమా చూసుకున్నా సరే, అప్పుడు సినిమాల్లో ఎలా చూపించినట్టుందో ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అలాగే కనపడుతుంది. అది అసలు ఎప్పటికి కంప్లీట్ అవ్వచ్చు? ఒకవేళ అంటే కంప్లీట్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన పాలసీ చేంజెస్ ఏం చేయాలి సార్? పోలవరం ప్రాజెక్టులో 2 దశలు ఉన్నాయి. ఒక దశ ఎగ్జాక్ట్ హైట్ ఇప్పుడు ఆఫ్ హ్యాండ్ నేను చెప్పలేకపోతున్నాను. ఇంకొక దశ, రెండవ దశ ఇంకొక 2.5 మీటర్లు పెరుగుతుంది.
2-3 మీటర్లకి తేడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ, సరస్సు ఒక లోయ ఇట్లా ఉంటుంది, అడుగులు లోతుగా ఉంటుంది, కాలక్రమం వచ్చేసరికి షాలోగా అవుతుంది, కానీ కెపాసిటీ పెరుగుతుంది. ఆ కెపాసిటీ పెంచేసరికి, హైట్ పెంచేసరికి విస్తీర్ణం చాలా పెరుగుతుంది ఆ సరస్సుది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ చాలా ఉంటుంది. అందుకని రెండుకి మధ్య తేడా. రెండుకి మధ్య సివిల్ వర్క్స్ అయితే కేవలం 3-4 వేల కోట్లు 5-6 వేల కోట్లు అదనంగా పెడితే అయిపోతుంది ఫేజ్ 2కి. కానీ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్కి 10, 20, 30 వేల కోట్లు అదనంగా అవుతుంది. అందుకని రెండుకి మధ్య తేడా ఉంది, గమనించాలి. మొదటి దశ 2019 దాకా అద్భుతంగా జరుగుతుంది. నేను స్వయంగా చూశాను. నేను మొదట్లో ప్రభుత్వాన్ని విమర్శించాను. అరే, ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా మీరు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అది కూడా బాగా చేశారు, పట్టిసీమ కూడా. కానీ శరవేగంగా పనులు మొదట్లో ఆలస్యమైంది, కాంట్రాక్ట్ అనేది మార్చారు, ఏదో అయింది, ఆ గొడవలు నాకు నేను వెళ్ళను. కానీ తర్వాత శరవేగంగా పని జరగడం మొదలెట్టింది. నేను స్వయంగా వెళ్ళి చూశాను. ఆ ఊపు కొనసాగితే బహుశా 2020-21 కల్లా అయిపోయింది ఇది మొదటి దశ. రెండో దశ అవుతుందని అట్లా. ఆ తర్వాత గాడి తప్పింది, పని ఆగిపోయింది. ఆగిపోగా నష్టం జరిగింది. ఎందుకంటే మీకు కాఫర్ డ్యామ్ అని తాత్కాలికంగా కడతారు. కాఫర్ డ్యాము ఒక మట్టి డ్యాము, కొంచెం పెద్ద స్ట్రక్చర్ కాదు. గోదావరి మహోద్ధృతమైన వరదలు వస్తాయి. గోదావరి పీక్ టైంలో 32 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. 10 లక్షల క్యూసెక్లు, 15 లక్షల క్యూసెక్లు ప్రతి సంవత్సరం సర్వసాధారణం. కాబట్టి ఇది తట్టుకోదు. పోయింది, ఆ డ్యాములు పోయినాయి, అంత గందరగోళమైంది. మళ్ళీ మొత్తాన్ని పునరుద్ధరించడం, మళ్ళీ ఖర్చు తడిచి ముప్పై కొంత ఆలస్యమైనట్టుంది. ప్రస్తుతం పరిస్థితి ఈ మధ్య నేను చూడలే కాబట్టి నేను కానీ నేను వచ్చి పేపర్లో చూసిన గుర్తుందో ఇంకొక 1.5 ప్రాంతానికి పూర్తి అయిపోతుంది. 2027 ప్రారంభానికి ఎప్పుడు అయిపోతుందని. మొదటి దశ గ్యారంటీగా అయిపోతుంది. నాకేమాత్రం అనుమానం లేదు. రెండవ దశకి ప్రాజెక్ట్ కట్టడం చాలా తేలిక. ఏముంది, సివిల్ వర్క్స్ అంత అయిపోయిన తర్వాత ఇంకా మరి కట్టడం ఉంది, కాంక్రీట్ కొత్త టెక్నాలజీ ఉంది, డబ్బులు 4-5 ఏళ్ళు కొట్టేది కష్టం కాదు. ఆ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్కి రీహాబిలిటేషన్ సమస్య అవుతుంది. అక్కడ జాతీయ స్థాయిలో ప్రభుత్వం నా దృష్టిలో జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన తర్వాత కేవలం ఆ కాంక్రీట్ కట్టడం కాదు, జాతీయ ప్రాజెక్ట్ అంటే రీహాబిలిటేషన్, ల్యాండ్ ఎక్వేషన్ మొత్తం కలపాలి. ఢిల్లీ దానికి పూనుకోవాలి, దానికి వాళ్ళు సిద్ధమైన నిధులు ఇవ్వాలి. మరి వీళ్ళు సమర్థంగా ఆ భూసేకరణ పూర్తి చేసి పునరావాసం కల్పించాలి. దానివల్ల కొంత ఆలస్యం అయితే అవ్వచ్చు. మొదటి దశ అయిపోతుంది. మొదటి దశ అయిపోతే గ్రావిటీతో నీళ్ళు వచ్చేస్తాయి, లిఫ్ట్ లేకుండా. రెండో దశ అయితే స్టోరేజ్ అడిక్వేట్ స్టోరేజ్, 300 TMC అంత స్టోరేజ్ ఉండాలి. రెండో దశ అయితే స్టోరేజ్ సరిగ్గా అడిక్వేట్ స్టోరేజ్ వచ్చి హైడ్రో పవర్ కానీ లేకపోతే మిగతా ప్రయోజనాలు కానీ సిద్ధిస్తాయి. కాబట్టి మొదటి దశ నా దృష్టిలో నాకు అర్థమైనంత వరకు సబ్జెక్ట్ వెరిఫికేషన్ వచ్చే ఏడాది గ్యారంటీగా పూర్తి అవ్వాలి. రెండవ దశ ఈ 2 కండిషన్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సామర్థ్యము, భూసేకరణ పునరావాసంలో జాతీయ స్థాయి నుంచి వచ్చేటువంటి సాయము ఆర్థికంగా, దాన్ని బట్టి ఉంది. ఇంకొక మాట చెప్పాలి, పోలవరం ప్రాజెక్ట్ మామూలు ప్రాజెక్ట్ కాదు. ఇది దేశంలో ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ అంటాం. మన గార్లెండ్ కెనాల్ని మీరు వింటుంటారు అప్పుడు. గార్లెండ్ కెనాల్ అని చెప్పి నదీ జలాల అనుసంధానము. గార్లెండ్ ప్రాజెక్ట్కి నా మిత్రుడు ఆయనతో వాజ్పేయి గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇట్లా ఇప్పుడు వింటుంటాం, చాలా కాలం నుంచి మాట్లాడుతుంటాం. దేశంలో అన్ని నదుల్ని కలయిక జరగాలి. అన్ని నదులు కలయిక సాధ్యం కాదు. ఎందుకంటే ఉత్తరాది నదులేమో జీవనదులు, రేపొద్దున గ్లోబల్ వార్మింగ్ వచ్చి గ్లేషియర్స్ పోతే జీవనదులు కాకపోవచ్చు, కానీ ప్రస్తుతానికి జీవనదులు. సమ్మర్లో కూడా నీళ్ళు, మంచు కరిగితే నీళ్ళు వస్తుంటాయి. దక్షిణాదేమో మాన్సూన్ ఫెడ్ రివర్స్. కొరత ఎక్కడుంది, సర్ప్లస్ అక్కడ ఉంది. కానీ ఉత్తరాది కంటే దక్షిణాది ఎత్తునుంది, పీఠభూమి. వింధ్య పర్వతాల మధ్య అడ్డున్నాయి, పీఠభూమి, మనం ఎత్తునున్నాం. కాబట్టి అంత పెద్ద ఎత్తు నీళ్లు ఎంత దూరాన్ని ఎంత ఎత్తుని తీసుకొచ్చే అసాధ్యం. కానీ ఎక్కడికక్కడ ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్లు సాధ్యం. ఉదాహరణకి గోదావరి ఒక లోయలో వెళుతుంది, పుష్కలంగా నీళ్లున్నాయి. వరదల సమయంలో మీ ఇందాక చెప్పాను, 320 TMC నీళ్లు రోజుకు పోతాయి. 300 TMC ఒక్క రోజున. మొత్తం పోలవరం ప్రాజెక్టులో ఫుల్గా కెపాసిటీకి 2 దశలు పూర్తి అయిన తర్వాత ఎంత నీళ్లు నిల్వ ఉంటాయో ఒక్క రోజున గోదావరిలో వరదల్లో అంత నీరు పోతుంది. కానీ ఇది గోదావరి లోయలో పడుతుంది కాబట్టి పైన ఉపయోగించుకోవడం చాలా కష్టం. కృష్ణని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. కృష్ణలో నీళ్లు లేవు అంటే అయిపోయినాయి. మీకు మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా ప్రాజెక్టులు వచ్చినాయి. కొద్ది సందర్భాల్లో వరద నీళ్ళు తప్ప కృష్ణలో నీళ్ళు లేవు. కాబట్టి గోదావరి ఏం చేస్తుంది, ఇది
ఒక పోలవరం ప్రాంతంలో మాత్రమే, దిగువ ప్రాంతంలో మాత్రమే గ్రావిటీ ద్వారా గోదావరి నుంచి కృష్ణ నీళ్లు పంపించవచ్చు. అంటే ఇది గోదావరి జిల్లాల కోసం కాదు, గోదావరి ప్రాజెక్టు. గోదావరి జిల్లాలకు 3 పంటలు ఇప్పుడు పండుతున్నాయి. వాళ్ళకేం లాభం లేదు పాపం, వాళ్ళ మీద మనం ఆడిపోసుకుంటున్నాం. ఇది ఎగువనున్నటువంటి తెలంగాణకి, ఎగువనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెట్ట ప్రాంతాలు, రాయలసీమకి, ఎగువనున్న కర్ణాటకకి, మహారాష్ట్రకి పనికొచ్చేది. అందుకే జాతీయ ప్రాజెక్ట్ చేశారు. ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ ఇది. 80 టీఎంసీ నీళ్లు మిగులుగా భావిస్తారు ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు. 80 టీఎంసీ మళ్ళీ పంచుకునేది ఎవరు? వివిధ రాష్ట్రాలు మళ్ళీ పంచుకుంటాయి ఈ నీళ్ళు అదనంగా. కాబట్టి పోలవరం ప్రాజెక్టు మిగతా ప్రాజెక్టు లాగా అనకూడదు. 4 రాష్ట్రాలకి ప్రయోజనం వచ్చేది, దేశానికి ప్రయోజనం వచ్చేది, వృధాగా పోతున్న నీళ్లు అవసరమైన చోటకి మళ్లించేది. చాలా మంచి పథకం. అంత ఆలస్యం కావటమే దేశానికి చాలా దురదృష్టం. ఎప్పుడో జరగ వెంగళరావు గారు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు, నేను ఈ స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. ఆనాడే మేమిద్దరం అనుకునేవాళ్ళం. నేను ఈనాడు పత్రికలో నా పేరు లేకుండా అజ్ఞాతంగా కాలమ్స్ రాశాను. ఈ స్టీల్ ప్రాజెక్టు ఉపయోగం లేదు, ఊరికే విశాఖ కాందలోక అంటామని 1000 కోట్లు తగలడ్డామను. ఆనాడు మార్కెట్లో స్టీల్ 5,000 రూపాయలకి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్లు ఉత్పత్తి చేస్తుంటే టన్నుకి, ఆనాడు వీళ్ళ ఉత్పత్తి వ్యయం 8,000గా అంచనా వేశారు. అంటే బ్రహ్మాండంగా చేసిన ఆనాడు 1000 కోట్ల నష్టం ప్రతి సంవత్సరం గ్యారంటీ 3 మిలియన్ టన్నులకి. ఆనాడు 1000 కోట్లు అంటే మీరు ఊహించినంత డబ్బు. ఇవాళ 1000 కోట్లు అంటే ఏదో చెల్లపెంకులాగా అనుకుంటున్నాం మనం. ఆనాడు 1000 కోట్లు అంటే ఇవాళ 50,000 కోట్లు, 1,00,000 కోట్లు సమానం. దీని బదులు ఎన్నోసార్లు చర్చించుకున్నాం వెంగళరావు. నేను మొట్టమొదటిసారిగా బహిరంగంగా చెప్తాను, ఈ మాట ఎప్పుడు బహిరంగంగా చెప్పలా. మాకు ఒక 2,000 మెగావాట్లు పవరు, ఎప్పుడు పవర్ షార్టేజ్ ఉండేది మాకు. ఆ రోజు 2,000 అంటే చాలా పెద్ద కెపాసిటీ. డెడికేటెడ్గా మా రాష్ట్రానికి ఇచ్చేయండి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేయండి మీ డబ్బులతో. మాకు దొద్దని చెప్పిన గట్టిగా మా వాదన. నేను అది ఆ కాలమ్స్ రాశాను. రాజీవ్ గాంధీ గారు సిద్ధపడ్డాడు. ఎందుకంటే కొంచెం కొత్తగా వచ్చిన ప్రధానమంత్రి, కొంచెం ఆధునిక పోకట్లు ఉన్నాయి, ఏమిటి డబ్బంతా వేస్ట్, ఈ ప్రభుత్వ రంగం ఏంటి, ప్రజల డబ్బంతా అది పన్నుల డబ్బు తగలేటి ఏంటి అని చెప్పి ఆయన మారుతాం అనుకుంటే అధికారులంతా పోయి, రాజకీయంలో వాళ్ళు పోయి ఆయనంతా గందరగోళం చేసి బలవంత పెడితే అధికారుల బృందం ఒకటి సౌత్ కొరియా వెళ్ళి ఏదో రేషనలైజ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పిన ఏదో పెద్ద పత్రిక నివేదిక తయారు చేస్తే, ఆయనకంటే ఒక రాజకీయంలో ఉన్నవాడికి మంచి నిర్ణయం తీసుకుందామన్నా కూడా రాజకీయ ఒత్తిడి ఉండి అదే పని చేస్తున్నాయి. సరే పోనీ, మనకెందుకు గొడవ, ఆంధ్రప్రదేశ్ గొడవ అవుతుందంటున్నారు, ఎలక్షన్లు ఓడిపోతాం, మనకెందుకు పని అని చేశారు. ఆనాడు జరగవలసింది. మళ్ళీ ఆ మాట ఆనాడు కానీ ఈనాడు కానీ ఆ స్టీల్ ప్లాంట్ కాదా మనకు కావాల్సింది, ప్రయోజనం ఏం లేదు, దానికంటే వేరే మార్గం, ఆలోచన మనకు లేదు. కానీ నేను చెప్పింది విస్తృతంగా చెప్పాను. అప్పుడు మన ప్రయోజనాలు, మన డబ్బు పరిమితం. ఓ కుటుంబానికి కానీ, ఓ వ్యాపారానికి కానీ, ఓ దేశానికి కానీ డబ్బు ఎప్పుడు పరిమితం. బిల్ గేట్స్ కూడా నాకు పుష్కలంగా డబ్బులు ఉన్నాయి అనుకోడు. అరే నాకు డబ్బులు చాలట్లేదండి, బోల్డ్ అన్ని కోరికలు ఉన్నాయి, బోల్డ్ అన్ని డ్రీమ్స్ ఉన్నాయి, బోల్డ్ ప్రాజెక్టులు ఉన్నాయి, డబ్బులు ఏమంటాడు. మానవ ప్రపంచంలో నాకు డబ్బులు పుష్కలంగా అవసరాన్ని మించి ఉన్నాయి అనుకున్నాడు ఒక్కడు కూడా ఉండడు. మీ డ్రీమ్స్ ఎప్పుడు మీకు వనరుల కంటే ఎక్కువ ఉంటాయి. అది దట్స్ ద ఫస్ట్ లా ఆఫ్ ఎకనామిక్స్. తర్వాత ఎకనామిక్స్ ఎందుకు అసలు? రైట్. పుష్కలంగా వనరులు ఉంటే అది స్వర్గంలో ఉంటుంది. అది చాలా బోరింగ్ ప్లేస్. అది నిజమైన జీవితంలో మీకు ఎప్పుడు కూడా మీ కోరికలుగా వనరులు ఉండవు. ఎలా వినియోగిస్తున్నావు? రైట్. అత్యుత్తమ ఫలితాలు ఈ డబ్బుతో ఎలా తీసుకొస్తున్నావు? ఓ చిన్న ఉదాహరణ, కొంచెం కొద్దిగా డీవియేషన్ అయినా కూడా, చిరుపుంజి ఉంది కదా, అవును సార్, విన్నారు కదా మీరు, హైయెస్ట్ రెయిన్ఫాల్. అవును సార్. మౌన్సేరం అని ఇంకోటి ఉంది, మౌసేన్రమ్ అని ఇంకోటి ఉంది, చిరుపుంజి పక్కనే మేఘాలయలోనే. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్. గంగాళంలో కనుక నీళ్లు పడితే ఎవాపరేషన్ లేకుండా 60 అడుగుల రెయిన్ఫాల్ వస్తుంది. 6 అడుగుల 6 అంతస్తుల బిల్డింగు మునిగిపోతుంది. అంత నీళ్ళు వస్తాయి. ఎంతకంటే నీళ్ళు ప్రకృతి వేయగలదా మీకు? ఎంతకంటే కోరుకోవటం ధర్మమా? ఎండాకాలంలో చిరుపుంజిలో, మౌసేన్రంలో నీళ్ల కొరత ఉన్నది. నేను బహిరంగ చెప్తాను, వెరిఫై చేయండి మీరు. ఎండాకాలంలో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పడేటువంటి ప్రాంతాలలో మంచినీళ్ళ కొరత ఉన్నది. వనరులు లేకపోవటమా, మనకి బుద్ధి లేకపోవటమా సమస్య? మనం చేసుకోలేక, డబ్బులు లేకపోవటం కాదు, ఎలా వినియోగించాలో తెలియక దుబారా చేయటం, మూర్ఖంగా చేయటం చేస్తే చివరికి రాజులు కూడా బేదలవుతారు. మీరు ఒక అసెంబ్లీ సెషన్లో ఈ విషయం మీద పదే మాట్లాడారు. మాకు
ఎలా చెప్పాలో ఒక చిన్న కంపారిజన్ ఇవ్వాలంటే మీలో మాకు పొలిటికల్ మెగాస్టార్ వచ్చారనమాట. కనిపించారనమాట. 'ఠాగూర్' సినిమాలో మన చిరంజీవి గారు ఈ మాట ఎలా చెప్పారో మీరు అసెంబ్లీ సెషన్‌లో అంతకంటే ఒక 100 రెట్లు ఒక ఫ్లో వచ్చేలా చెప్పారనమాట. మనకసలు సొసైటీలో ఇప్పటికీ పోనిది, ఎప్పటికీ అసలు పోతుందో లేదో తెలియంది లంచం. అన్న ఒక విషయం. ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మెకానికల్ ఇంజినీరింగ్ చేసి ఒక కారు కూడా రిపేర్ చేసుకోలేని వ్యక్తి, కారు ఇలా పార్ట్స్ ఎలా ఉంటుందో చేసుకుని మామూలు మెకానిక్ దగ్గరికెళ్ళి చేయించుకుంటున్నట్టు, మేము ఎంత చదువుకున్నా, ఇంజినీరింగ్ చేసుకున్నా సరే, నార్మల్‌గా మాకు ఏ పనులు కావాలన్నా గవర్నమెంట్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, ఎలా ఫీల్ చేయాలో తెలియదు. మీ సేవకి వెళ్ళి 10th క్లాస్ చదివినా, అతను 10th క్లాస్ పాస్ అయినా సరే మీ సేవకి వెళ్ళి ఫిల్ చేయించుకోవాలి మేము. ఈ ప్రాసెస్‌ని అంటే నేననేది లంచాన్ని ఎలా ఎరాడికేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటి అంటే, అసలు మేము గవర్నమెంట్ వెబ్‌సైట్స్‌లో నిజంగా మనకి మనం నేర్చుకోవాలంటే అది ఎన్‌లైటన్ ఎలా చేయాలి? చదువుకున్న వాడిని ఎలా చేయాలి? ఎందుకంటే సార్ అంటే లంచాన్ని ఇప్పుడు చాలా జనరలైజ్ చేసేసి మాట్లాడేస్తున్నాం అందరం కూడా. ఎక్కడికెళ్ళినా సరే ఇవ్వాలి, ఏజెంట్ ఉంటాడు, ఒక 2000 ఇవ్వాలి, 3000 ఇవ్వాలి, లేకపోతే పని అవ్వదు. ఇంత నార్మలైజ్ చేసి మాట్లాడేసాం. క్యాన్సర్ గురించి మీరు వినుంటారు కదా. మామూలుగా క్యాన్సర్ వచ్చిందంటాం. అన్ని క్యాన్సర్లు ఒకటి కాదు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వేరు, మహిళలకి రొమ్ముల క్యాన్సర్ వేరు, సర్వైకల్ క్యాన్సర్ వేరు, రెక్టల్ క్యాన్సర్ వేరు, కోలన్ క్యాన్సర్ వేరు, ఇంకా రకరకాల ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కో రకంగా ఉంటుంది. అందుకని మందు ఇచ్చేది చికిత్స అన్నిటికీ ఒకటే చికిత్స కాదు, జబ్బు ఒకటే అనిపిస్తుంది. క్యాన్సర్ అంటే అనవసరంగా టిష్యూ పెరుగుతోంది, సెల్ డివిజన్ జరుగుతుంది, కణ విభజన జరుగుతుంది అవసరం లేని చోట. ప్రాసెస్ అదే కాగితం మీద. లంచం అంటే అన్యాయంగా అధికారం ఉపయోగించుకుని మన దగ్గర డబ్బు దోచుకున్నాడు. కానీ ఎలాగైతే క్యాన్సర్ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకమైన క్యాన్సర్ ఉంటుందో, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో, కరప్షన్ కూడా అంతే. ఉదాహరణకి టెలిఫోన్లు ఉన్నాయి. గతంలో టెలిఫోన్కి కాస్త కూస్త లంచం అవ్వకుండా 2-3 ఏళ్ళు వెయిట్ చేయకుండా మీకు టెలిఫోన్ దొరికేది కాదు. ఇవాళ 100 కోట్ల మందికి ఈ దేశంలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఒక్కళ్ళు లంచం ఇచ్చారా? లేదు. భారతదేశంలో అందరూ మహాత్ములు అయిపోయారా? కాలేదుగా. పాస్పోర్ట్ ఉంది. 20 ఏళ్ల క్రితం పాస్పోర్ట్ ఆఫీసర్ రీజనల్ పాస్పోర్ట్స్ నా దగ్గరికి వచ్చి ఆయన కష్టాలను చెప్పినాడు. సార్, జనం మమ్మల్ని తిడుతున్నారు, పాస్పోర్ట్ టైంకి వెళ్ళకపోతే ఆయన సంపదనలు పెట్టాడు. ఎంతో కొంత లంచము గందరగోళం ఉండేది. ఇవాళ పాస్పోర్ట్లు చాలామంది తీసుకుంటున్నారు. గుండె మీద చేసి చెప్పండి, ఎంతమంది లంచాలు ఇస్తున్నారు? దాదాపు లేదు. ఒకప్పుడు రైల్వే రిజర్వేషన్ ఉంటే మీరు ఆ టీటీఈకి డబ్బు తడపకపోతే అక్కడికి వెళ్ళాక వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. 10-15 పెట్టకపోతే 615 రూపాయలు అంటే పెద్ద అమౌంట్ కింద రకం. అది ఇవ్వకపోతే బెర్త్ కన్ఫర్మ్ కాదు. ఇవాళ కంప్యూటర్లో ఎప్పుడైతే రిజర్వేషన్ పెట్టారో, ట్రాన్స్పరెంట్గా ఉండిపోయిందో, 195 పడిపోయింది. కాబట్టి సర్వత్రా అవినీతి ఉంది, ఇది పోదు అంటే 2 స్టేట్మెంట్లు తప్పే. నేను అవినీతి ఇంకా విజృంభిస్తున్నదని చెప్పి నేను కోపాన్ని చూపెట్టుంటాను, కానీ అవినీతి పోదు, అవినీతి అన్ని చోట్ల ఉందని నేను అనుండను. ఏమన్నానో నాకు గుర్తులేదు, కానీ గ్యారంటీగా నేను ఆ మాట అనుండను. అది కాదు నా స్వభావం. అన్ని చోట్ల ఉందని అనలేదు. మనకి ఏ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ ఇంకా విపరీతంగా కరెక్ట్. దానిలో కూడా కొంతమేరకు ఇప్పుడు ఈ కంప్యూటర్లో సరిగ్గా రికార్డ్ చేసినట్టయితే కరెక్షన్లు అవసరం లేకపోతే అక్కడ మళ్ళీ మనకు నీతిగా దొరుకుతున్నాయి. పొరపాటున మన కర్మజాలక పేరు స్పెల్లింగ్ తప్పడితే దొరికారో పెట్టా అంటాడు. కరెక్ట్. సో రకరకాలుగా ఉంది. అంటే సరైన పద్ధతుల్ని పాటిస్తే అవినీతిని అంతం చేయవచ్చు. ఒక 2-3 నా అనుభవమే చెప్తాను. నేను చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్లో కూకట్పల్లిలో, అప్పుడు వేరే మున్సిపాలిటీగా ఉన్నప్పుడు, బిల్డింగ్ రెగ్యులైజేషన్స్ పెట్టారు. ఇప్పుడు కూడా పెడుతుంటారు బిల్డింగ్ రెగ్యులరైజేషన్. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, పెద్ద సీరియస్ ఏం కాదనుకోండి, పెనాల్టీ కలెక్ట్ చేసి రెగ్యులరైజ్ చేస్తారు. నాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమిటని? సార్, అప్లికేషన్లు పెడితే లంచం తీసుకుంటున్నారు, లంచం ఇవ్వకపోతే పని చేయట్లేదని చెప్పని. అప్పుడు నేను జస్టిస్ లక్ష్మణరావు గారు అండి, ఫార్మర్ చీఫ్ జస్టిస్ యూపీ అలహాబాద్ హైకోర్టు, మేమిద్దరం కలిసి ఒక పాదయాత్ర చేసి ఒక డిమాండ్ చేశాం. లంచం తిన్నారని కూడా అనలా నేను తినలేదంటాడు ఆయన, తిన్నారంటాను. మనం ఉపయోగం ఉంది, అరుపులు తప్ప. మీరు మాకు ఒక విషయం బయట పెట్టండి,
ఎవరు ఏ రోజున అప్లికేషన్ పెట్టారు బిల్డింగ్ రెగ్యులేషన్ కోసం చెప్పాను. ఇవాళ అప్లికేషన్ పరిస్థితి రైట్. తేజ అప్లికేషన్ పెడితే నిన్న పెడితే వాడు అయిపోయింది, భార్గవి పెట్టి సంవత్సరం అయింది, పని కాలేదు. ఇది బయట పెట్టండి చాలు. ఏ కారణంగా ఇక్కడ పని కాలేదు, ఇక్కడ పని అయిపోయిందని జనం చూసుకుంటారు. వాళ్ళకంటే అర్థమైపోయింది, మన భాగవతం బయటపడుతుంది. వాళ్ళు ఇవ్వమన్నారు. అప్పుడు పాదయాత్ర చేసి మేము కొన్ని వేల మంది నడిచి వచ్చారు. మాతో ఒక సమావేశం పెట్టాం. ఆ లెవెల్లో మేము కొంచెం గట్టిగా పబ్లిక్ పెడితే ఇది కాదని ఎట్లా అంటారు? ఇప్పుడు వాడు కారణం ఏం చెప్తాడు? రైట్. దేశ రక్షణ రహస్యం ఏదేమన్నా? అప్పటికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదు, చట్టం లేదు. చట్టం లేకున్నప్పుడు కూడా ఏ రకంగా సమాధానం చెప్పాలో తెలియక చివరికి కాళ్ళబేరానికి వచ్చి, సార్ క్షమించండి సార్, మీకు తెలిసి మాకు తెలిసి పొరపాటు అయిపోయింది సార్, ఈ గొడవ చేయబోకండి అని డబ్బులన్నీ తిరిగి ఇచ్చేశారు. కలెక్ట్ చేసిన డబ్బు మళ్ళీ అప్లికేషన్ తిరిగి ఇచ్చేసి ప్రతి వార్డులో పబ్లిక్గా సమావేశం పెట్టి అప్లికేషన్ని తీసుకొచ్చి క్లియర్ చేసేవన్నీ చేసేసారు. పబ్లిక్గాను చేయలేనివి ఏ కారణంగా చేయలేకపోతున్నారో ప్రజలకు వివరించారు. ఇక్కడ జరిగింది. దీనికే మనం పెద్ద ఉద్యమాలు చేయలేదు, రస్తారోకోలు చేయలేదు, తుపాకీ పట్టలేదు, తిట్టలేదు ఎవరిని. కాబట్టి ఒడుపుగా ప్రతిదానికి ఒక మార్గాన్ని చూడాలి. ఆ రోజుల్లో పెట్రోల్ బంకుల్లో 1995-96లో, ఈ రోజుల్లో యువతకు తెలియదు, మీరు ట్యాంకులో పెట్రోల్ పోయించుకుంటే 10 లీటర్లు చూపెడుతుంది మీటరు, కానీ మీకు తెలుసు అక్కడ 10 పడలేదని, కానీ రుజువు లేదు. అందరికీ చికాకు ఉండేది. హైదరాబాద్లో 104 పెట్రోల్ బంకులు, 4 పెట్రోల్ బంకుల్లో న్యాయంగా ఉండేది. ఆ 4 పెట్రోల్ బంకుల ముందు వందల కొద్ది స్కూటర్లు, కొన్ని కార్లు వీకెండ్స్ ఉండే. ఫ్రైడే ఈవినింగ్ కానీ సాటర్డే కానీ ఆ రోజు ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం, ఇక్కడ న్యాయంగా చేస్తారని చెప్పని. ఏమిటా అని చూస్తే ఇదని తెలిసింది. సమస్య నాకు తెలుసు, అధికారిగా కూడా తెలుసు, కొత్త కాదు. ఏదో ఇన్స్పెక్షన్లు చేస్తాం, మావాడు సీజ్ చేస్తాడు, ఏదో పెనాల్టీ వేస్తాం, ఏదో జరుగుతూ ఉంటుంది. ఇట్లా కాదు, ఏం చేయాలని కొంచెం లోతుకెళ్ళాం. లోతుకెళ్తే మర్మం తెలిసింది. కన్జ్యూమర్కి కారు ట్యాంకు లేకపోతే స్కూటర్ ట్యాంకు, మోటార్ సైకిల్ ట్యాంక్ కాదు, ఇదిగో ఈ పాత్ర, దీనిలో పోయే నా హక్కు ఉన్నది. నాకు కూడా తెలియదు సంగతి అప్పటిదాకా. మీకు 1 లీటరు, 5 లీటర్లు, 10 లీటర్లు ముందుగానే వాల్యూమ్ తెలుసు అనుకోండి, డబ్బులు ఇచ్చి దీనిలో పోయేవా అన్నాం అనుకోండి, మీటర్ చూసాను అనుకోండి, గేమ్ ఈజ్ అప్ కదా. సో 1, 5, 10 ఇలా లీటర్లు పాత్రలు తయారు చేసి గవర్నమెంట్లో వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్తోనే సర్టిఫై చేయించి 1998 అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి. ఎందుకు గుర్తుందంటే ఆ రోజునే స్వరాజ్యం అని చెప్పని 27 సర్వీసెస్లో అవినీతి పోవడానికి, పౌరుల్ని, ప్రజల్ని కలెక్టివ్గా చేయడానికి వాళ్ళు ఏం చేయాలో అంతా చేసి ఒక పుస్తకం తయారు చేసాం. అప్పుడు రిలీజ్ చేసాం. అప్పుడు గవర్నర్ రంగరాజన్ రిలీజ్ చేశారు. ఆ రోజున సాయంత్రం చేస్తున్నాడు ఆయన. ఆ చేయడానికి ముందుగా కట్టన్ రేజర్గా 100 మంది మేము మంచి తెల్లకోట్లు వేసుకున్నాం, క్యాప్స్ పెట్టుకున్నాము, ఈ వెసల్స్ తీసుకున్నాము, 4-5 బస్సుల్లో వెళ్ళి పెట్రోల్ బంకుల్లో ఇదిగో డబ్బులు దీనిలో పోయింది అన్నాం. 15 రోజుల్లో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 1500 పెట్రోల్ బంకులు మెట్రోలు సరి చేసి పారేశారు. గేమ్ ఈజ్ అప్. అప్పుడప్పుడు నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు ప్రతి జిల్లాలో లోక్సత్తా కార్యాలయాల్లో ఉండేవి ఈ పాత్రలు, ఇలాంటివన్నీ కూడా. ఇన్స్పెక్షన్కి వెళ్ళేవాడిని టైం అన్నప్పుడు. నేను వెళితే అక్కడ లోకల్గా ఎమ్మెల్యేనో ఎంపీ ఉండేవారు కొన్ని సందర్భాలు. మీరు ఎందుకున్నారని అంటే మాదే సార్ అనేవాడు పెట్రోల్ బంక్. ఎందుకంటే ఆ రోజుల్లో పెట్రోల్ బంకులని రాజకీయంలో పరపుతున్న వాళ్ళకి లైసెన్స్ రాజ్యం కదా. ఇప్పుడు మారింది కాస్త. దీంతో మొత్తం కట్టడైపోయింది. ఆయిల్ కంపెనీలు మేలుకున్నాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ కానీ, హెచ్పిసి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీలే కదా. వాళ్ళు పెద్ద పట్టించుకోవాలి, అంతేగాని వాళ్ళేం దానిలో పెద్ద పాత్ర లేదు. అరే ఇది జనం మేలుకున్నారని అర్థం చేసుకుని మనం ఎందుకు చేయకూడదని చెప్పిన ఎవరో గట్టిగా పూనుకుని ట్యాంపర్ ప్రూఫ్ మీటర్లు పెట్టేశారు. నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను, 100కి 95 పాళ్ళు తగ్గిపోయింది. ఇంకా కొద్దిగా అక్కడ ఉండొచ్చు, కానీ అప్పుడు 10% ఉంటే ఇప్పుడు బహుశా 1%, 1.5% ఉంటుంది. పర్ఫెక్ట్ అని అంటే పర్ఫెక్ట్ ఇప్పుడు రాదు. దీనివల్ల తేజ ఈ దేశంలో ప్రజలకి ఏడాదికి అప్పటి నుంచి ఇప్పటిదాకా సగటున 1,00,000 కోట్ల రూపాయలు సేవ్ అయింది. ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు. చేసిన పని ఇంతే. బాగా అయితే మా అందరికి కలిపి కొన్ని రోజులు టైము స్పెండ్ చేసాము, ఒక 50,000 ఖర్చు పెట్టుంటాం. నాకు ఎంతో సరిగ్గా గుర్తులేదు. కాబట్టి ఆ సమస్యను బట్టి పరిష్కారం. 2G స్పెక్ట్రమ్ ఉంది.
మీరు ఇందాక మనం ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడుతున్నాం, అదంతా వచ్చిందంతా 2G స్పెక్ట్రమ్ గొడవే కదా. అవును సార్. లోక్పాల్, జనలోక్పాల్ గందరగోళం కదా. అందరూ అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, ఇది కదా గొడవ అంతా. నేను పబ్లిక్గా చెప్పాను, ఏమైనా జరిగే పని కాదు. తాత్కాలికంగా జైల్లో పెట్టి వీళ్ళందరూ హీరోల్లాగా బయటకు వస్తారు, మళ్ళీ ఎలక్ట్ అవుతారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. అందరూ అయ్యారు, అందరూ బయటకు వచ్చారు, ఒక్కడి కనిపెట్టుకల. అందరూ ఎలక్ట్ అయ్యారు మళ్ళీ. ఆ కేసులో ఒక్కళ్ళు కనిపెట్టుకల, ఒక్క మనిషికి కూడా శిక్ష పడలా. ఇంత ఉద్యమం అంత గర్భాటం జరిగిన తర్వాత అందరూ మళ్ళీ ఎలక్ట్ అయ్యారు, అందరూ రాజకీయ నాయకులుగా చాలామంది అవుతున్నారు. నేను అన్నమాట ముందే చెప్పే, సరే దీన్ని అవకాశంగా తీసుకుని పర్మనెంట్గా కనీసం ఈ సెక్టర్లో స్పెక్ట్రమ్ ఎలకేషన్ లంచం లేకుండా ఎట్లా చేయాలి అని ఆలోచించి ఒక వ్యూహం పన్ని దేశంలో మహామహులు, అదివరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా చేసిన వాళ్ళు, మరి అవినీతి వ్యతిరేకంగా మంచి పేరు, దేశంలో మంచి పేరున్న వాళ్ళు, జూలియో రెబీరో పోలీస్ ఆఫీసరు, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా అధ్యక్షుడు నాకు మంచి ఫ్రెండ్ అడ్మిరల్ తహ్లియానీ, గతంలో నేవల్ చీఫ్ ఆయన, ఇలాగా 15 మంది, లింగ్డో గారు, నేను ఫోన్ చేయగానే వెంటనే వీళ్ళందరూ సంతకాలు పెట్టారు కోర్టుకు వెళ్ళడానికి. నేను వాళ్ళని లీడ్ చేసి కోర్టుకు వాదించాను. లంచం తీసుకున్న వాళ్ళు రుజువు కావక్కర్లా, నేను తీసుకున్నా అంటే వాడు తీసుకోలేదంటాడు, నాకు అనవసరం. అడ్డగోలుగా ఇవి మంజూరు చేశారు, ఆర్బిటరీగా ఇష్టం వచ్చినట్టు మంజూరు చేస్తారు. దట్స్ ఎనఫ్. నాన్ ట్రాన్స్పరెంట్, నాన్ కాంపిటేటివ్, ఆర్బిటరీ అలొకేషన్ ఆఫ్ ఎ పబ్లిక్ రిసోర్స్. ఈ కారణంగా క్యాన్సిల్ చేయండి 122 లైసెన్సులు. మ్యాండేటరీగా ట్రాన్స్పరెంట్ కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టండి. కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను బస్తీ మీద సవాల్ చెప్తున్నాను, ₹1 కూడా స్పెక్ట్రమ్ అలొకేషన్లో లంచం లేదు. దేశంలో అంత అవినీతి పోలే. కాబట్టి అవినీతి పోదు అన్నది కాదు, గ్యారంటీగా పోతుంది. కానీ బుడుపుగా మనం చేయాలి. ఇక మీరు అన్నారు, గతి లేక హక్కుగా కావాల్సిన పనికి వాడు చేయకపోతే, లంచం ఇవ్వకపోతే చేయడు, చేయకపోతే చాలా నష్టపోతానని చెప్పని 100-200 ఇచ్చేస్తున్నారు, లేకపోతే 1000-2000 ఇచ్చేస్తున్నారు గతి లేక. అంతేగాని డబ్బు ఇచ్చేవాడు దుర్మార్గుడు కాదు, అవసరం లేకుండా చేయాలి మనం. ఫైనల్గా రాజకీయాన్ని మార్చాలి, శిక్షలు పడాలి. శిక్ష పడేదో ఆషామాషికి కాకుండా, డ్రామాలు కాకుండా, జైలుకి వెళ్ళటమే కాకుండా ఒక ఆస్తిపాస్తులు మొత్తం పోవాలి, మళ్ళీ పిల్లలకు ఒక పైసా రాదనే భయాన్ని కలిగించాలి. బట్ అన్నిటికీ ముఖ్యం, రాజకీయంలో 40 కోట్లు అసెంబ్లీ ఎలక్షన్కి ఎమ్మెల్యే ఖర్చు పెట్టిన తర్వాత, మున్సిపల్ ఎలక్షన్లకి 4-5 కోట్లు ఖర్చు పెట్టాక నీతిగా ఉండటం సాధ్యమా? నీతిగా రాజకీయం నిలబడుతుందా? నిలబడదు. ఎన్నికల్లో మౌలికమైన మార్పులు రావాలి. బట్ ఈలోగా దానికోసం వెయిట్ చేయక్కర్లా, ఈలోగా చాలా మార్పులు చెప్పాను కదా ఏదో వచ్చినాయి. చేత నిరాశ, మనం చెడ్డోళ్ళం, అది మనం చెడ్డోళ్ళమే కాదు, మనం మామూలు మనుషులం. మనం అవినీతి నుంచి బయటపడగలం, అవినీతిలో బ్రహ్మాండంగా పాలు పంచుకోగలం పరిస్థితులను బట్టి. హౌ డు యూ ఆల్టర్ ది ఇన్సెంటివ్స్ ది వే థింగ్స్ ఆర్ డన్? అందుకని నిరాశ వద్దు, ఉంది, ఖచ్చితంగా ఉంది. కొన్ని సందర్భాలు నేను వింటుంటే నాకు కసి వచ్చేస్తుంది. ఇంత మాట్లాడుతున్నాను ఎంపాదిగాను. ట్రెజరీలో డబ్బులు రిలీజ్ చేయాలంటే డబ్బులు అడుగుతున్నారంట. పెండింగ్ బిల్స్ అన్నట్టయితే డబ్బులు రిలీజ్ చేయాలంటే పర్సెంటేజ్ అడుగుతుంది. ఇది ఎప్పుడు నీవు పూర్వం ఊహ కూడా సాధ్యం కాదు మన లాంటి రాష్ట్రాల్లో. కాబట్టి అవినీతి లేదంటే మూర్ఖత్వం, కానీ అవినీతి పోదంటాం అంతకంటే మూర్ఖత్వం. సార్, ఇలాంటివి చేయడానికి ఇదివరకు మీరు రోడ్డు మీదకి వచ్చి మంచిగానే ఉద్యమాలు చేసి, లేకపోతే ధర్నాలు చేసో, ర్యాలీలు చేశారు. ఇప్పుడు అంతా సోషల్ మీడియా వారియర్సే కదా సార్. ఎవ్రీవన్ ఈస్ బికమింగ్ సోషల్ మీడియా. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం, ఏంటంటే నేను చెప్పేది, ఎంతమంది పట్టించుకుంటున్నారు? కలెక్టివ్ ఇన్ఫార్మ్డ్. సోషల్ మీడియాలో ఏమవుతుందంటే, సోషల్ మీడియా తప్పు కాదు, జనాన్ని చైతన్యం చేయడానికి మంచిదే. కానీ ఎంతసేపటికి ఈ కులము, ఈ వర్గము, ఈ పార్టీ, నువ్వు నా పక్షమా కాదా, ఇది తప్ప అసలు రేషనల్గా, పబ్లిక్ స్పిరిటెడ్గా, పార్టీలకి కులాలకు అతీతంగా ఆలోచించడం లేని సోషల్ మీడియా ఎక్కువ ఉంటుంది. రైట్. రేషనల్గా ఉన్నవాళ్ళు కొంతమంది, కానీ వాళ్ళ వాయిస్ డౌన్ అయిపోతాను. ఒకప్పుడు మహాత్మా గాంధీ, అంబేద్కర్ మాట్లాడితే ఆ వాయిస్ అందరూ వినేవాళ్ళు. అవును. ఇవాళ పరమ గాడిదకి, ఐన్స్టైన్కి ఒకటే వాయిస్ వస్తుంది. కాబట్టి మంచి వాయిస్ డౌన్ అయిపోతుంది, అది సమస్య. కానీ సోషల్ మీడియా వల్ల సరే అనర్థాలు చాలా ఉన్నాయి, కానీ టెక్నాలజీని మనం కాదంటే ఎట్లాగా ఉపయోగించుకోవాలి. బట్ సోషల్ మీడియా తప్పు కాదు. ఇప్పుడు ఆ రోజుల్లో ప్రజలకి మెసేజ్ అందాలని చెప్పంటే తలప్రాణం తొక్కొచ్చేది. నేను ఒక 20 ఏళ్ల పాటు రాత్రింబవళ్ళు 30 రోజులు నెలకి, పొద్దున 5 గంటలకు మొదటి రాత్రి 11 దాకా రాష్ట్రమంతా ప్రతిరోజు 30 రోజులు నెలకి పర్యటనలో ఉండేవాడిని. ఒళ్ళు హోనం అయిపోయింది, బాత్రూమ్కి వెళ్ళాలంటే నరకంగా ఉండేది. ఆ రోజుల్లో మరీ చండాలంగా ఉండేది. అంత కష్టపడాల్సి వచ్చేది ప్రజలు చైతన్యం రావడానికి, ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి, అవగాహన పెరగడానికి. ఈవేళ సోషల్ మీడియా వల్ల అంత శ్రమ లేకుండా ఇక్కడ అలవాటుగా చేయొచ్చు.
లక్షల మందిని చేరుకోవచ్చు. రైట్. సరైన సందేశం అంటే ఉపయోగించుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ మూర్ఖుడి వాయిస్ విద్యుడి వాయిస్కి తేడా లేకుండా పోయింది. ఎందుకంటే Correct. ఒక మూర్ఖుడు ఒక బటన్ నొక్కగలడు, ఐన్స్టైన్ అదే బటన్ నొక్కుతాడు. మనం అనుకుంటున్నాం రెండు సమానం అనుకుంటున్నాం. కాదు, ఐన్స్టైనే, మూర్ఖుడే. రైట్. సార్, మూసీ నది బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్కి తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ ల్యాండ్ ఓనర్స్కి టీడీఆర్ రైట్స్ ఇచ్చింది. టీడీఆర్ రైట్స్ అంటే ఏంటి అంటే మన ల్యాండ్ గవర్నమెంట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి ఎక్స్ట్రా ఫ్లోర్స్ కట్టుకోవడానికి ఇచ్చే రైట్స్. అది మనం వేరే వాళ్ళకి అమ్మొచ్చు, లేదా గవర్నమెంట్కి ఇచ్చి క్యాష్ ఇన్సెంటివ్ తీసుకోవచ్చు, లేదా మన వేరే ప్రాపర్టీ మీద ఫ్లోర్స్ కట్టుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ క్యాష్ ఇన్సెంటివ్ ఇచ్చే స్థితిలో లేదు. ల్యాండ్ ఓనర్స్ టీడీఆర్ రైట్స్ అమ్ముకుందామంటే కొనేవాళ్ళు లేరు, మార్కెట్ వాల్యూ అంత ఎక్కువ ఉంది. బిల్డర్స్కి ఇద్దామా అంటే బిల్డర్స్దే వేరే వరి, మాకు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది, సెల్లింగ్ కాస్ట్ పెరిగిపోతుంది, కొనేవాళ్ళు లేరు అని. గవర్నమెంట్ ల్యాండ్ ఓనర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి 10% టీడీఆర్ మ్యాండేటరీ చేసింది బిల్డర్స్ అందరికీ. బట్ స్టిల్ ఇట్స్ అ వరీ ఫర్ ప్రైవేట్ బిల్డర్స్. అందరినీ సాటిస్ఫై చేసేలాగా, బికాస్ దిస్ ఈస్ ఎ ప్రాజెక్ట్ మనకి ఫ్యూచర్లో ఒక ఎలీట్ ప్రాజెక్ట్, గ్రోత్ని చూపించుకునే ప్రాజెక్ట్. కానీ మిడిల్ క్లాస్ మ్యాన్కి ఇది పాస్ని డిలీట్ చేసే ప్రాజెక్ట్. అందరూ సాటిస్ఫై అయ్యేలాగా ఏదైనా సొల్యూషన్ ఉంటుందా సార్ దీనికి? టీడీఆర్ మంచి ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన దగ్గర క్యాష్ లేదు, ఖజానా నుంచి డబ్బులు ఇవ్వలేము. అదే సమయంలో వాళ్ళకి న్యాయం జరగాలి, ప్రజల సంక్షేమం కోసం పని జరగాలి, అభివృద్ధి కోసం. మూటిని సమన్వయం చేసేది టీడీఆర్ లాంటి ఐడియాస్. సరే, మీరు అన్నట్టుగా మార్కెట్లో గ్లట్ ఎక్కువ ఉంది, కన్స్ట్రక్షన్ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉండొచ్చు. దాంతోపాటు ల్యాండ్ పూలింగ్ నేను మొట్టమొదటి నుంచి వాదిస్తున్నాను. ఇప్పుడు మాకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్గా పనిచేసిన ఆయన నాకు ఒకసారి నన్ను కాంటాక్ట్ చేశారు. బాబు, ఒక స్థలం ఉంది, విజయవాడలో కొనుక్కున్నాను, అదొక్కటే ముఖ్యమైన ఆస్తి. ఇప్పుడేదో పేదలకి భూసేకరణ చేయాలని చెప్పని హౌస్ సైట్స్ ఫర్ ది పూర్ అని చెప్పని ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నారు. దానికేదో నాకు మాత్రం ఇస్తారు, అది పోతే మొత్తం కుటుంబంలో పోయినట్టేను, ఏదైనా కాపాడుతారా అన్నారు. నేను కలెక్టర్కి ఫోన్ చేశాను. వెంటనే సార్ ఎగ్జామ్ చేస్తాను సార్ అన్నాడు. నేను చెప్పాను కాబట్టి నేను చేసావయ్యా, రేపు పొద్దున నేను చెప్పిన వాడు ఇంకొకటి ఉంటాడు, ఆయన ల్యాండ్ పోతుంది, అది అన్యాయం కదా అన్నాడు. మరి ఎట్లా సార్ అన్నాడు. 1 ఎకరానికి 2 ఎకరాలు సేకరించవయ్యా, సేకరించి డెవలప్ చేసి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది ఆటోమేటిక్గా, సగం ఇచ్చే మళ్ళీ. ఇప్పుడు కాంపెన్సేషన్ కొద్ది మాత్రం ఇచ్చినా కూడా సగం ల్యాండ్ డెవలప్ వాల్యూలో ఏమవుతుందంటే 10 రెట్లు, 20 రెట్లు, 50 రెట్లు, కొన్ని చోట్ల 100 రెట్లు పెరిగిపోతుంది. ఆ తృప్తి ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ల్యాండ్ ఎక్వేషన్ వల్ల కోల్పోయిన వాడు బికార్ అవుతున్నాడు, ల్యాండ్ ఎక్వేషన్ లేకుండా డెవలప్మెంట్ వల్ల బాగుపడ్డవాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. అన్యాయం కదా. ఇరిగేషన్లో మన పని చేయడం కష్టం, అర్బన్ మేనేజ్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా తేలిక. సో అట్లా ఇన్నోవేటివ్గా చేస్తే ఖజానా నుంచి డబ్బులు పెద్దగా పోకుండా, అంతకంటే ముఖ్యంగా భూమి పోయిన వాడికి పక్కడు చూసే అంత బాగుపడ్డాడు, వాడు ల్యాండ్ వాల్యూస్ అంత పెరిగిపోయినాయి, నాకు భూమి అంతా పోయింది కదా, వాడేదో నామాత్రం బాధ లేకుండా ఒక ఫెయిర్నెస్ ఉంటుంది. ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ మధ్య ల్యాండ్ పూలింగ్ గురించి మాట్లాడుతున్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగే చేశారు. దానిలో ఎంత చేస్తారు ఏంటని చెప్పనేది మ్యాటర్. నా ఉద్దేశంలో సగం ఇచ్చేయాలి, డబ్బులు ఎక్వైర్ చేయాలి. ఇంకో మోడల్ చెప్పొచ్చు. బట్ ఇన్నోవేటివ్ మెథడ్స్ ఉన్నాయి. మనసు ఉంటే మార్గం లేకపోతే లంచాలు లక్ష్యం మొదలేస్తే, మీకు విశ్వసనీయత ఉంటే, మీ మీద నమ్మకం కనుక మీ చరిత్ర వల్ల, మీ రికార్డు వల్ల ప్రజలకుంటే ఏదైనా చేయొచ్చు. నేను పాత భూసేకరణ చట్టం, దుర్మార్గపు చట్టంలో కూడా ఎన్నో సందర్భాలు భూమిని అలవోకగా సేకరించాను. నేను సబ్ కలెక్టర్గా ఉండగా డిగ్రీ కాలేజ్ పెడతామని నష్టపడుతున్నారు. 15 ఎకరాలంతా కావాల్సి వచ్చింది. భూసేకరణ మామూలుగా అయితే ఏళ్ల తరబడి పడుతుంది, వాళ్ళకి డబ్బులు రావు, సరిగ్గా అన్యాయం అయిపోతుంది. నేను అక్కడికి వెళ్ళి అందరితో కూర్చున్నాను. బాబు, మన ఊళ్ళో మన పిల్లలకి కాలేజీ, భూమి కావాలి, ఆకాశంలో కట్టలేరు, భూమిని మేము ఇవ్వడానికి సిద్ధపడాలి. నుంచి హామీ ఏంటంటే మార్కెట్లో జెన్యున్గా రేట్ ఎంత ఉందో, దొంగ రేట్లు కాదు, అఫిషియల్ రేట్లు కాదు, అంతకంటే ఎక్కువ మీకు వెంటనే ఏర్పాటు చేస్తాను, నిలబెట్టకుండా మీరు వెంటనే నాకు ఇచ్చేయండి అని చెప్పంటే క్షణాల్లో 15 ఎకరాలు ఇచ్చారు. మార్కెట్ రేట్ అంతా అన్నారు, ఫలానా అని చెప్పారు. ఎంత, ఇంకో 10,000 తీసుకుని ఎక్స్ట్రా ఇచ్చాను, అయిపోయింది. అలాగే ప్రకాశం జిల్లా కలెక్టర్గా వెళ్ళగానే ఎన్డీడీబీ వాళ్ళు పాల సేకరణ, పాల ఫ్యాక్టరీ, పాల పొడి ఫ్యాక్టరీ, మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ, ఎందుకంటే అక్కడ సర్ప్లస్ మిల్క్ ఉండేది ఆ రోజుల్లో. చిత్తూరు, ప్రకాశం హైయెస్ట్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఉండేది. దాంతో ఫ్యాక్టరీకి వచ్చాను, ల్యాండ్ కావాలి. అగైన్ రైతులతో కూర్చొని ఆ సాయంత్రం భూమి వచ్చేసింది, పొజిషన్ తీసుకున్నాను, 10 రోజుల్లో డబ్బులు ఇచ్చాను.
మార్కెట్లో ఎంత ఉంటుందంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాను. సో మీకు ఆ క్రెడిబిలిటీ ఉంటే, పబ్లిక్ పర్పస్ అర్థమైనట్టయితే ప్రజలు ముందుకు వస్తారు. మనం ఏం చేసాము, ల్యాండ్ బలవంతంగా లాక్కున్నాం, వాడిని చావగొట్టాం, చెవులు మూసాం. మార్కెట్లో ₹1,00,000 అంటే మనం 10,000 చూపెట్టాం, ఈ వంక ఆ వంక పెట్టి. దానికి కూడా లంచం మింగాం. ఆయన కాదని చెప్పంటే కోర్టులో పడేసాం. ఎప్పుడు వస్తుందో దేవుడికి ఎరుక. కోర్టుకి వెళ్తే 10 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు. కుటుంబం బెకార్ అయిపోయింది. పక్కన్నాడు భూమి పోనివాడేమో ఈ లోపల ప్రాజెక్ట్ వచ్చి వాడు కోటీశ్వరుడు అయిపోయాడు. అంత కన్నీళ్ళు వస్తాయి. కాబట్టి ఒకటి పద్ధతులు, ఇన్నోవేటివ్ పద్ధతులు. 2 క్రెడిబిలిటీ. పరిపాలన యంత్రాంగం అంటే వాళ్ళు మాట చెప్తే మాట మీద నిలబడతారన్న విశ్వాసం ఉండాలి. మన దేశంలో ఆ విశ్వాసం ఉందా? చాలా సందర్భాల్లో మీరు చెప్పండి నాకు, నేను చెప్పక్కర్లేదు.